దేశాభివృద్ధికైనా రాష్ట్ర ప్రగతిని కొలిచేందుకైనా విద్యా వైద్యం ఏ రకంగా ఉన్నాయి అక్కడ అనేది చాలా కీలకంగా ఉంటుంటాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత విద్యారంగంలో ముఖ్యంగా గురుకుల విద్యా సంస్థలను గాడిలో పెట్టేందుకు ఒక ఐపీఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించారు అప్పుడు సీఎం కేసీఆర్. ప్రవీణ్ కుమార్ తనదైన మార్కుతో గురుకుల విద్యా సంస్థల్లో సమూల మార్పులు తెచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యే తర్వాత తెలంగాణలో విద్యారంగాన్ని ప్రక్షాళన చేసే బాధ్యత కోసం ఆకునూరి మురళి మరో రిటైర్డ్ ఐఏఎస్కి బాధ్యతలు అప్పగించారు. ఆయన విద్యా కమిషన్ చైర్మన్గా తన రిపోర్టు కూడా రేవంత్ రెడ్డికి ఇప్పటికే అందజేశారు. దాదాపు 354 పేజీల రిపోర్ట్. ఇందులో చాలా అంశాలు ఆయన పొందుపరిచారు. విద్యారంగాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి, ఎలా ముందుకు వెళ్తే రానున్న భవిష్యత్ అంతా తెలంగాణ అనేది దేశానికి ఆదర్శంగా మారబోతుంది, ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి అనేవి చాలా అంశాలు సూచించారు. అయితే ఇందులో కొన్ని వివాదాస్పదంగా కూడా మారాయి. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కొంత అంటే విప్లవాత్మక మార్పులు సూచించినప్పుడు కొంత రియాక్షన్ వస్తుంది. అలాంటి రియాక్షన్ ఇప్పుడు కూడా వస్తుంది. అసలు ఏంటి ఈ మార్పులు, ఈ సంస్కరణలు విద్యారంగాన్ని గాడిన పెడతాయా, లేకుంటే విద్యార్థుల్లో లేకుంటే ఉపాధ్యాయుల్లో మరింత అపోహలు పెంచి ఇబ్బందుల దిశగా దారితీస్తాయా? అసలు ఆకునూరి మురళి గారు మనతో ఉన్నారు. మురళి గారితో మాట్లాడదాం. మురళి గారు, వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. థ్యాంక్ యూ అండి. విద్యా కమిషన్ రిపోర్ట్ ఒకటి ఇచ్చేసారు ఆల్రెడీ మీరు ప్రభుత్వానికి. ప్రభుత్వం వద్ద ఉంది. 354 పేజీలు నేను చూశాను. అందులో చాలా వరకు చాలా అంశాలు ఉన్నాయి. 1-2 అని కాదు, అసలు సమూలంగా మీరు గ్రౌండ్ నుంచి పై వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా అన్నీ అబ్జర్వ్ చేశారు. చాలా అంశాలు పెట్టారు, చాలా సూచనలు చేశారు. సరే, అందులో ప్రభుత్వం ఎన్ని తీసుకుంటుంది, ఏం చేస్తుంది అనేది ప్రభుత్వ డిస్కషన్ అనుకోండి. దాదాపు ఏడాదిన్నర కాలం మీరు ఈ గ్రౌండ్ వర్క్ చేశారు. చాలా పాఠశాలలు కూడా సందర్శించారు. మీకు ఏమనిపించింది? అంటే ఈ విద్యా కమిషన్ మీరు ఇచ్చిన రిపోర్టుతో నిజంగా తెలంగాణ విద్యారంగంలో సమూల మార్పులు జరుగుతాయా? అంటే ఈ ప్రశ్న మరి ముఖ్యమంత్రి గారిని అడగాలి మనం. అంటే అమలు చేస్తే కమిషన్ అనేది ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుందా, చెయ్యదా, లేకపోతే వారికి నచ్చుతుందా, వారికి నచ్చదా, లేకపోతే ఇతర వేరే వాళ్ళకి నచ్చుతుందా, నచ్చదా, ఆ రకంగా కమిషన్ పనిచేయకూడదు. మా కమిషన్ కూడా ఆ రకంగా పనిచేయలేదు. మేమేమనుకున్నామంటే స్టూడెంట్స్ వాళ్ళు సెంటర్లో ఉండి వాళ్ళకి ఏది మంచి జరుగుతుందో అదే. ఈరోజు వాళ్ళకి చెడు జరగడమో లేకపోతే వాళ్ళకి అందాల్సినటువంటి నాణ్యమైన విద్య జరగకపోవడానికి గల కారణాలను వాటిని మేము అధ్యయనం చేసి వాటికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాల్ని మేము సూచించామన్నమాట. అంతేగాని మిగతా వాళ్ళ గురించి మేము ఆలోచించలే. ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ గురించి కానీ పొలిటికల్ రిపర్కేషన్స్ గురించి కానీ ఆలోచించలే. పొలిటికల్ రిపర్కేషన్స్ లేదా పొలిటికల్ అంశాలన్నీ కూడా గవర్నమెంట్ చూసుకుంటుంది. బికాజ్ ముఖ్యమంత్రి, క్యాబినెట్, సో దానికి సంబంధించిన ఇంకొక చిన్న కమిటీ వేసుకొని వాళ్ళు చూసుకుంటారు. బట్ జనరల్గా కమిషన్స్ ఆ రకంగా పనిచేయకూడదు అనమాట. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే ఈ కమిషన్లు ఏవైనా కావచ్చు, ఏదో ఇప్పుడు ఈ 1 ఇయర్కి కమిషన్ కాదు ఇది. 1 ఇయర్కు సంబంధించిన సంస్కరణలు, 2 సంవత్సరాలకు సంబంధించిన సంస్కరణలు కాదు. సమూలంగా ఇప్పుడు విద్యకు సంబంధించి మనకు విద్యకు సంబంధించి ఒక దగ్గర సుమారుగా ఒక 1000 సంవత్సరాల చరిత్ర ఉంది ప్రపంచంలో. సో 1000 సంవత్సరాల నుంచి ఇట్లా మార్పులు చేర్పులు వస్తూ ఉన్నాయి ఇట్లా మనకి క్లియర్గా. అట్లాగే విద్య అనగానే ఏంటంటే విద్యలో కొన్ని కల్చరల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అంటే ఆ సమాజం యొక్క సంస్కృతిని బట్టి, ఆ సమాజం యొక్క కల్చర్ని బట్టి కూడా మనము కొన్ని సంస్కరణని సూచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఫిన్లాండ్లో వర్కౌట్ అయింది, ఇక్కడ వర్కౌట్ కాదు. సో మిడిల్ ఈస్ట్లో వర్కౌట్ అయింది, ఇక్కడ వర్కౌట్ కాకపోవచ్చు. సో ఫ్రాన్స్లో వర్కౌట్ అయింది, ఇక్కడ వర్కౌట్ కాకపోవచ్చు. ఆఫ్రికాలో వర్కౌట్ అయింది, ఇక్కడ వర్కౌట్ కాకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ కదా. కానీ కొన్ని కామన్ అంశాలు ఉంటాయి, అన్ని చోట్ల వర్కౌట్ అయ్యి కూడా ఉంటాయి కొన్ని. ఎగ్జాక్ట్లీ. అందుకని మేము ఇవన్నిటి స్టడీ చేసాము. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే విద్యకు ఉన్నటువంటి మీరు స్టార్టింగ్లోనే చెప్పారు 2 అంశాలని, విద్య, వైద్యం. వైద్యం కంటే ముందు విద్య. ఎందుకంటే విద్య బాగా ఉంటే వైద్యం కూడా ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది. సో మన న్యూట్రిషన్ కావచ్చు, లేకపోతే కొన్ని విషయాలు అసలు ముందే అవేర్నెస్ జనరల్గా ఇవన్నీ ఉంటాయి, ఎంపవర్మెంట్ అన్నీ ఉంటాయి. సో అందుకని విద్య ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకు ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు అంటే తెలంగాణ, ఇండియా పేద దేశాలు విద్య ఎట్లయినా ఉండాలి కావచ్చు అనుకుంటారు. నో. సో మనము వెస్టర్న్లో కావచ్చు అంటే మనం స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అంటాం. సో లేకపోతే ది బెస్ట్ అంటాం. అంటే ది బెస్ట్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కలిపి కూడా నేను చెప్తున్నాను, అన్నీ కలిపి కూడా అలాంటి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ విద్య ఇవ్వడానికి మన దగ్గర సఫిషియెంట్ డబ్బు ఉంది. గొంతమ్మ కోరికలు కాదు. వెరీ సింపుల్. ఒక్క 3% ఎక్స్ట్రా ఒక 5 సంవత్సరాలు మీరు ఇవ్వగలిగితే స్కూల్స్ అన్నీ కూడా వెస్టర్న్ స్టాండర్డ్ కంటే మించిపోతాయి.
not Only a problem at 3%. all. Only Only 3%. 3%. Yeah, that's what I wanted to tell you also, everybody, Okay. through this TV. It's not a big thing. నేను చెప్పే స్కూల్ వర్క్కి ఇంకొక 2% మీరు హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఎక్స్ట్రా ఇవ్వగలిగితే ఐ థింక్ థింగ్స్ విల్ రియల్లీ చేంజ్ లైక్ ఎనీథింగ్ అనమాట. అయితే మురళి గారు వెళ్దాం దీనిలో ఇన్డెప్త్గా దీనిలోకి కమిషన్ రిపోర్ట్లోకి వెళ్ళే ముందు ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ కాబట్టి ఫస్ట్ మొదలు పెట్టాను. అంటే ఆకునూరి మురళి అంటేనే వ్యక్తిగతంగా కూడా మీరు ఒక రెవల్యూషనరిస్ట్, లేకుంటే కొంతమంది అయితే ఇంకా మిమ్మల్ని అర్బన్ నక్సలైట్ అని కూడా ఈ మధ్య అంటున్నారు. గతంలో మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా కొంత విప్లవాత్మక ధోరణి లేకుంటే తిరుగుబాటు ధోరణి, మీరు అధికారిగా కూడా అప్పుడు ప్రభుత్వాలను ప్రశ్నించిన సందర్భాలు ఇలాంటివి ఉన్నాయి. అంటే అలాంటి విధానాలు మురళిలో ఎందుకు వచ్చాయి, మొదటి నుంచి అంతేనా అంటే ఏం చెప్తారు మీరు? అసలు ఇది పాజిటివ్ నెగిటివా? రెండు అనుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో కొంతమంది దాన్ని పాజిటివ్ గా చూస్తారు, కొంతమంది నెగటివ్. పర్సెప్షన్, అది ఎదుటివాడి పర్సెప్షన్. కానీ బట్ ఎందుకు స్ట్రాంగ్ క్వశ్చన్ చేస్తారు? క్వశ్చన్ చేసేవాళ్ళు నిజాయితీ ఉన్నప్పుడే వస్తుంది. నిజాయితీ మార్పు రావాలనుకుంటారు. ఏంటి ఇంకా ఏందబ్బయ్యం ఇది సూర్యులకు వస్తున్నాం, ఇది ఇప్పుడు ఉన్నా ఇంకానా, ఇట్లాంటివి వస్తాయి అన్నమాట. ఒక చిన్న ఫ్యాక్ట్ ఉంటుంది అబౌట్, అది మన ఇండియాలో తక్కువ ఉంది, చాలా ప్రిషియస్ కమోడిటీ, ఎంపతి. కరెక్ట్. ఎంపతి అనేది ఉంటే నువ్వేం చేస్తావంటే ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళ దాంట్లో దూరిపోతావు. దూరిపోయి ఎందుకు సఫర్ అవుతున్నారు వీళ్ళు? ఉదాహరణకి ఈ మధ్య కాలంలో నేను చాలా స్కూల్స్ తిరిగాను కదా, నన్ను హృదయం కలిసివేసిన విషయం ఏంటంటే పిల్లలు మధ్యాహ్న భోజనము చాలా సబ్స్టాండర్డ్ క్వాలిటీ తినుకుంటూ కింద మట్టిలో కూర్చొని తింటున్నారు. అంటే మనం 2026 సంవత్సరంలో కూడా అంటే డూ వీ డిజర్వ్ దిస్ కైండ్ ఆఫ్ ఇండిగ్నిటీ టు ది స్టూడెంట్స్ కదా? ఎంత అన్యాయం ఇది. మన పిల్లలు, మన భావితరాల పౌరులు వీళ్ళు, ఎంత అన్యాయం ఇది. మన డబ్బు లేదా మన దగ్గర? ఇప్పుడు నాకు చెప్పండి, నేను చాలా ఎక్కువ బాధపడాలన్నా లైట్ అనాలనా? ఎక్కువ బాధపడాలంటే బాధపడితే క్వశ్చన్స్ వస్తాయి, రైట్? సో ఎక్కువ బాధపడపోతే చెలగా. సో అందరూ చెలాగానే మన ఇండియాలో అందరూ చూసి వెళ్ళిపోతారు. మన వాళ్ళు పెద్ద యాక్సిడెంట్ చచ్చుకుంటూ పోతుంటే కూడా సెల్ఫీలు తీసుకుంటారు. అంత స్టూపిడ్స్ ఉన్నటువంటి సమాజం మంది. సో అందుకనే ఎవరైతే ఎక్కువ బాధపడతారో, సో ఆ ఎంపతి ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటే ఎక్కువ బాధపడతారు. ఎక్కువ బాధపడినప్పుడు తొందరగా మార్పులు రావాలంటే క్వశ్చన్ చేయాలనిపిస్తుంది. కరెక్ట్. అంటే మీరు బీటెక్ ఇంజనీర్, దాని నుంచి ఐఏఎస్ వైపు రావాలి అనే ఉద్దేశం అప్పుడే మీకు ఇలాంటి ఆ సమాజం పట్ల బాధ్యతనో లేకుంటే బాధనో ఏదో బాగు చేయాలని తపనో ఇదేమైనా కారణమా? లేదంటే రొటీన్గా ఎవరైనా డిగ్రీ చేశాక ఐఏఎస్ ఐపీఎస్ కావాలని అనుకుంటారు, అలా వచ్చారా? అంటే యాక్చువల్గా నేను బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను ఎన్ఐటి వరంగల్లో. అవును. డైరెక్ట్ రిక్రూట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నేను జాయిన్ అయ్యాను. 82లో జాయిన్ అయ్యాను, 1982లో, ఎట్ ది ఏజ్ ఆఫ్ 21. సో అంటే దట్ ఈస్ ఈక్వల్ టు డిప్యూటీ కలెక్టర్ స్కేల్ ఆఫ్ పే అప్పట్లోనే. సో నేను చేసిన తర్వాత నేను యాక్చువల్గా లెఫ్ట్ ప్రభావితం అయ్యాను నేను కాలేజ్లో ఉన్నప్పుడు. సో ఎందుకు అందరూ సమానంగా ఉండాలి కదా, ఈ గ్రామాలలో ఇంత ఇనిక్విటీ ఏంటి, ఈ భూస్వామ్య వ్యవస్థ ఏంటి, ఈ క్యాస్టిజం ఏంటి, ఇంత సఫరింగ్ ఏంటి అనేది డెఫినెట్గా అప్పుడు నేను ప్రభావితం అయ్యాను. సో అప్పుడు అందరూ ప్రభావితం అయ్యారు యూనివర్సిటీలో ఆ టైంలో, ఎక్సెప్ట్ ఏబీపీ తప్ప. సో అందరూ కూడా ప్రభావితం అయ్యారు కదా, నేను కూడా ప్రభావితం అయ్యాను. సో సబ్సిక్వెంట్గా నేను అందుకని అక్కడి నుంచి మూవ్ అయ్యి డిపార్ట్మెంట్లో ఉన్నాను, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాను ఆన్ రోల్స్. ఇక్కడే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో కమాండ్ రకరకాలుగా ఏరియాలో ఏముంది, ఎక్కడ తిరుగుతూనే ఉంటాం కదా. కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక 8 years తర్వాత నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయిన తర్వాత, ఎంగేజ్ 29లో నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయ్యాను. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయిన తర్వాత దెన్ ఐ థింక్ ఐ షుడ్ గో టు వెల్ఫేర్, ఐ షుడ్ గో టు డెవలప్మెంట్ సెక్టార్ అని మెల్లగా నేను సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, రూరల్ డెవలప్మెంటు ఇవి తీసుకున్నాను. మా డిపార్ట్మెంట్ అందరూ నన్ను పిచ్చోడు అనుకున్నారు. ఏమి వీడేది ఇంత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఇంత మంచి రాయల్ డిపార్ట్మెంట్ వదిలిపెట్టి, మస్తు డబుల్ చైర్ డిపార్ట్మెంట్ వదిలిపెట్టి, ఇదేంటి అన్ని రాయల్గా ఉంటుంది, మాకు చాలా బాగుంటుంది, రాయల్గా ఉంటుంది, ఈ వదిలిపెట్టి వీడేది ఇట్లా తిరుగుతున్నాడు గ్రామాలు వెంబడి అని అనుకున్నారు. బట్ అప్పటి నుంచి నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, వేజ్ ఎంప్లాయ్మెంటు, సో ట్రైబల్ వెల్ఫేర్ ఇవన్నీ కూడా చేసుకుంటూ నేను ఇంజనీరింగ్ నుంచి మూవ్ అయ్యాను. సో సబ్సిక్వెంట్గా నేను యూఎన్ అసైన్మెంట్ చేశాను. సో ఐ వాజ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫర్ వన్ సౌత్ ఏషియా పవర్ టెలివిజన్ ప్రాజెక్ట్. సో అందులో మేము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అప్పుడే స్టార్ట్ చేశాము. సో ఫస్ట్ టైం ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్ ఇన్ బిగ్ వే అనమాట. కొంచెం చిన్న చిన్న డాక్రా గ్రూప్స్ చేశారు, కానీ ఇన్ సాచురేషన్ మోడ్లో మేము ఫస్ట్ టైం చేశాము. నేను యాజ్ ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ మహబూబ్ నగర్, ఐ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ ఫస్ట్ విలేజ్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మన గ్రామ సంఘాలు అంటున్నాం కదా, దేశం మొత్తము ఫస్ట్ ఇన్ ద కంట్రీ నేను నా టీంలో ద్వారా అయింది అనమాట. మహబూబ్ నగర్లో, రైట్, అడ్డాకుల మండలంలో, దౌలతాబాద్లో ఫస్ట్ మండల్ సమాఖ్య. సో ఐ వాజ్ ఇన్స్ట్రుమెంటల్, వీ ఫార్మ్డ్ ఇట్ ఇన్ దౌలతాబాద్ మండల్ ఇన్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. సో అక్కడ ఈ రూరల్ లైవ్లీహుడ్స్ అంతా కూడా అనమాట. సో దాని తర్వాత సబ్సిక్వెంట్గా నేను ఒక 7 సంవత్సరాలు
ఉపాధి హామీ పథకానికి డైరెక్టర్గా పనిచేశాను కంబైన్డ్ అందులో. సో దెన్ ఐ బికేమ్ ఏ కైండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిసోర్స్ పర్సన్ ఫర్ ఆల్ దీస్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్. ఓకే. సో దానికి సంబంధించిన చాలా దేశాలు తిరిగాను. తర్వాత వరల్డ్ బ్యాంక్కి నేను ఒక స్టాండర్డ్ రిసోర్స్ పర్సన్గా ఇక్కడ నుంచే నేను వీడియో కాన్ఫరెన్స్లో చాలా దేశాలకు ట్రైనింగ్ ఇచ్చాను. ఇవన్నీ జరిగాయి అనమాట. ఓకే. సో దాని తర్వాత నేను లావోస్ గవర్నమెంట్కి అడ్వైజర్గా వెళ్ళాను రూరల్ డెవలప్మెంట్లో పేదరిక నిర్మూలన కార్యక్రమంలో. కానీ అక్కడ నాకు కొంచెము ఒక ఇదైపోయింది, అంటే ఒక నాలెడ్జ్ ఎక్కువ, అంటే నాలెడ్జ్ కాదు, ఎక్స్పీరియన్స్ ఏమైందంటే దట్స్ ఎ ప్యూర్ కమ్యూనిస్ట్ కంట్రీ, ఓకే. కానీ భయంకరమైన కరప్షన్. సో 6 నెలలు చేసినాక నాకు బాగా భయంకరమైన కరప్షన్ కనిపించి తర్వాత డెమోక్రటిక్ ఎవరు మాట్లాడడానికి లేదు. అరే ఇదేం పిచ్చే సొసైటీ, ఈ సొసైటీలో మార్పు రాదని చెప్పేసి నేను రిజైన్ చేసి వచ్చేసాను. యాక్చువల్గా చాలా పెద్ద శాలరీ నాకు వరల్డ్ బ్యాంక్ సెలెక్షన్ చేసి నన్ను అక్కడ అడ్వైజర్గా పెట్టారు. సో బట్ ఐ డిడ్ నాట్ సర్వ్ బికాజ్ ఐ థింక్ అంత హార్బుల్ కరప్షన్ కానీ మళ్ళీ అప్పుడే తెలంగాణ వస్తుంది నాకు. సో తెలంగాణ కూడా వచ్చేసింది కానీ చెప్పేసి ఐ కేమ్ బ్యాక్. సో వచ్చిన తర్వాత ఏం చేయాలి, నేను 2 ఆప్షన్స్ ఐ హ్యావ్. అప్పటికే నేను చీఫ్ ఇంజనీర్ ఆర్ఎండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్లో, కానీ అది కూడా ఎంగేజ్డ్ అయ్యాను 45 సంథింగ్. సో ఐ కెనాట్ డూ బికాజ్ నేను అక్కడికి వెళ్తే ఇంజనీర్స్ అందరూ పాపం, చాలా ఇంజనీర్స్ కాదు కాంట్రాక్టర్స్ కష్టపడిపోతారు, చాలా ఇబ్బందులు అయిపోయి ఐ విల్ బి రిజెక్టెడ్, ఐ నో దట్, బట్ మై మైండ్ అండ్ మై హార్ట్ ఈస్ ఆల్సో నాట్ దట్. సో దెన్ ఏం చేయాలి అని దాన్ని అప్పుడు దెన్ ఐ థాట్ దట్ ఐ థింక్ నాకు ఇంకేం లేవు వేరే. సో ఆల్రెడీ రీచ్ దట్ పొజిషన్, చీఫ్ ఇంజనీర్ పొజిషన్, ఇంజనీర్ చీఫ్ పొజిషన్. I think is not. Then I think I thought let me apply for this. ఒక lateral entry అంటాం. దట్ నాన్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒక 100 డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా తక్కువ నెంబర్ ఆఫ్ పోస్ట్ వస్తాయి, 5 సంవత్సరాలకు ఒకసారి 1-2 పోస్ట్ వస్తాయి అనమాట. అది యూపీఎస్సి, తర్వాత మన అడిషనల్ సెక్రటరీ లెవెల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిఓపిటి, ఇక్కడ చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ ఇంటర్వ్యూ చేసి తీసుకుంటారు అనమాట. సో దెన్ ఐ అప్లై. సో న్యాచురల్లీ నాకు చాలా స్ట్రాంగ్ సివి కాబట్టి న్యాచురల్గా ఐ వాజ్ సెలెక్టెడ్ అనమాట. ఆ రకంగా ఐఏఎస్కి వచ్చి దెన్ ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ అడిషనల్ సిఇఓ ఎస్సీఆర్పి, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. సో ఐ వాజ్ వన్ ఆఫ్ ది ఫౌండర్స్ ఆఫ్ ఎస్సీఆర్పి. కొప్పల్ రాజు గారు, టి విజయ్ కుమార్ గారు, నేను ముగ్గురం కలిసి ఒక చిన్న రెంటెడ్ బిల్డింగ్లో స్టార్ట్ చేశాం 2000లో. సో అట్లా సో ఐ జాయిన్ దర్ అగైన్. సో సబ్సిక్వెంట్గా మళ్ళీ అగైన్ ఐ బికేమ్ యాజ్ మనకి ఇమ్మీడియట్ తెలంగాణ రాగానే ఐ బికేమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్సీఆర్పి, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. సో అట్లా ఐఏఎస్ క్యాడర్లో తెలంగాణ రాకముందు ఐఏఎస్ వచ్చింది, బట్ తెలంగాణ వచ్చినాక మన ఎస్సీఆర్పి సిఓ నుంచి స్టార్ట్ అయ్యాను అనమాట. అట్లా దెన్ ఐ వాజ్ ఇన్ అగ్రికల్చర్, దెన్ ఐ బికేమ్ కలెక్టర్ పోదలుచుకోలేదు అప్పటికే, నాకు చాలా సీనియర్ కాబట్టి సీనియర్ గా పోదలుచుకోలేదు, కానీ బట్ ఓకే లెట్ మీ సీ ది డిస్ట్రిక్ట్ ఆల్సో అని చెప్పేసి చాలా సీనియర్ లెవెల్లో నేను ఐఏఎస్కి. ఎందుకు భూపాలపల్లిలో వివాదాస్పదంగా మారారు మురళి గారు అక్కడ కొంత? యాక్చువల్గా నేను అప్పటికే నరసింహరావు గారు ఉంటారు సీఎం వాళ్ళు, ఆయన చెప్పాను, చీఫ్ సెక్రటరీ రాజు శర్మ గారు చెప్పాను ఏంటంటే సార్ నేను ఐ వాంటెడ్ టు గో టు కలెక్టర్ యాజ్ అ కలెక్టర్, కానీ నాకు ట్రైబల్ రీజన్ ఉన్నది, ట్రైబల్ ఏరియా ఉన్నది, ఐటీడీ ఉన్నది, నాకు ఇవ్వండి అని చెప్పాను. కోరిక వెళ్ళాను, ఎయిదర్ నగర్ కర్నూలన్నా లేకపోతే మంచి అప్పటికి ఆసోబాద్ ఫామ్ కాలే మంచిర్యాలన్నా లేకపోతే భూపాలపల్లి అడిగాను. సో దగ్గర మీ భూపాలపల్లి ములుగు ఉంది కదా, అది అప్పుడు ములుగు ఇందులో ఉండే, అట్లా అక్కడికి వెళ్ళాను అనమాట. ఇక్కడ కాంట్రవర్సీ అంటే ఏం లేదబ్బా, ఇప్పుడు నేను ఫ్యాక్ట్స్ మాట్లాడితే కాంట్రవర్సీ అంటే ఎట్లా? ఫ్యాక్ట్స్ అంటే ఫ్యాక్ట్స్ ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ లో సమాజం లేదు, ఒప్పుకుంటా. అట్లని చెప్పి నేను ఫ్యాక్ట్స్ గా మాట్లాడకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదని నేను చాలా బలంగా నమ్ముతాను నేను. సో ఇప్పుడు ఇఫ్ యూ ఆస్క్ మీ ఎ క్వశ్చన్, యూ వాంట్ టు బి హ్యాపీ ఆర్ యూ వాంట్ టు బి రైట్ అంటే ఐ వాంట్ టు బి రైట్ అంట. సో నేను హ్యాపీ ఉండాలనుకుంటే చాలా సార్లు హ్యావ్ టు కాంప్రమైజ్. సో రైట్ అయినా కానీ వద్దు అబ్బా ఎందుకు వచ్చిన బాధ, అందరూ బాగా అబద్ధం చెప్పి తప్పుకోవచ్చు, అబద్ధం చెప్పేసి వాళ్ళు నోరు మూసుకొని తప్పించుకోవచ్చు. సో ఇఫ్ రియల్లీ ఐ వాంట్ టు బి రైట్ అన్నప్పుడు కాంట్రవర్సీ వస్తుంది, పక్కా వస్తాయి. నీకు ఎక్కడైనా కానీ చూడండి, మీరు అక్కడేనా మీరు కలెక్టర్ గా చేసింది ఓన్లీ వన్ ప్లేస్, అక్కడే మీరు అంటే నేను అనేది ఏంటంటే మురళి గారు స్ట్రేట్ ఫార్వర్డ్ నేచర్ కానీ మీ నిజాయితీ కానీ అవినీతిని సహించకపోవడం కానీ ఇలాంటివి కొంత కలెక్టర్లు ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు టైట్ చేస్తుంటే అది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అదే ఎదురైందా మీకు అని? నో యాక్చువల్లీ ఇప్పుడు ఎంప్లాయీస్ ఎట్లా ఉంటారంటండి, బాస్ యథా రాజా తదా ప్రజ అంతే. సో బాస్ కరెక్ట్గా ఉంటే సెట్ అయిపోతారు, మంచి వాళ్ళు దేవస్థ ఎవరైనా కావచ్చు, టీచర్స్ కూడా కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, జనరల్గా పీపుల్ ఆర్ గుడ్ యార్. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ గైడ్ దెమ్, హౌ యూ మానిటర్ దెమ్, హౌ యూ మెంటర్ దెమ్, దీని మీద ఆధారపడి ఉంటుంది యాక్చువల్గా. సో మనకి ఎవరు పట్టించుకోవాలనుకోండి మన ఇష్టం మనం చేసుకుంటాం. సో పక్కోండి మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఎక్కువ పట్టించుకుంటే కూడా ఒత్తిడికి గురవుతారు కదా వాళ్ళు. ఒకసారి నాకు వచ్చింది, నేను ఐ థాట్ దట్ షార్టెస్ట్ స్పాన్ లో ఆర్ లేకపోతే ఉన్నప్పుడు మొత్తము ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, అంటే ఎక్కడ కూడా మనకి నంబర్ 2 బయటికి పోవద్దు, బహిరంగ విసర్జన చేయకూడదు అనే కంకణం కట్టుకున్నాను. అది ఈజీ టు డూయబుల్ థింగ్, చిన్న జిల్లా చేసేయచ్చు కదా.
సో కొంతమంది ఆఫీసర్స్ చేయకపోవడం వలన అయితే వాళ్ళు ఏమవుతుందంటే అక్కడ వరంగల్ నుంచి అప్ అండ్ డౌన్లు ఇప్పుడు మనకి ఎట్లయితే హైదరాబాద్ అక్కడే చుట్టుపక్కల ఉన్నారు కదా అప్పుడు అప్పుడు అక్కడే naturally మకాం నేను- వేసేదే, ఆ, మీరు ఉన్నాను. అక్కడే ఉన్నారు నేను Total ఆదివారం గా రోజు ఎవరు నాకు regular గా ఆఫీసర్స్ తిరిగే వాళ్ళు అక్కడ యా జిల్లాలో. ఎగ్జాక్ట్లీ Correct. నా ఈవెన్ నా గన్మెన్ కూడా ఆ. నా డ్రైవర్ కూడా వెళ్ళిపోయేటోళ్ళు ఆ వరంగల్కి వెళ్ళిపోయేటోళ్ళు ఆదివారం వస్తే నేను ఒక్కనే డ్రైవింగ్ మీరు చేసుకుంటే ఒక్కరే ఏదో ఎక్కడికి వెళ్ళిపోయేటోళ్ళు సింగిల్, అవును. అట్లా అనమాట చాలా సార్లు చూసాను సో ఫోటోగ్రాఫ్స్ కూడా నేను చూసాను అప్పుడు. యా ఎగ్జాక్ట్లీ సో ఆ జిల్లా చాలా అంటే అక్కడ ఎందుకు మంచిది. కొంత అంటే మీరు దాన్ని ఏదో మార్పు తేవాలనే ప్రయత్నం చేశారు కదా, అక్కడ కొంత మీకు అంటే సహకారం లభించలేదా, ఏం జరిగింది అక్కడ? నో 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 ఇట్ వాస్ వెరీ గుడ్ ఇట్ వెంట్ ఆన్ వెరీ వెల్ యాక్చువల్లీ ఓన్లీ 2 ఇష్యూస్లో కొంత కాంట్రవర్సీ అయింది అనుకుంటారు గుర్తుండే ఒకటి ఏంటంటే అక్కడ ఏమవుతుందంటే కోయా ట్రైబ్స్ ఉంటారు అవును. చాలా బ్యాక్వర్డ్ సో ఆ కోయా ట్రైబ్స్ దే స్టాప్డ్ ఈటింగ్ నాన్ వెజిటేరియన్ సో ఆ ప్రోటీన్ ఫుడ్ లేదు వాళ్ళకి నాన్ వెజ్ తప్ప ప్రోటీన్ ఫుడ్ లేదు వాళ్ళకి జనరల్ మామూలుగా ఉండదు తినదు అక్కడ ఎందుకంటే అక్కడ అడవి పందుల్ని తింటూ ఉండేవాళ్ళబ్బా కరెక్ట్. ఫ్రాంక్గా. సో నేరం పక్కన పెడితే దట్ ఈస్ కొన్ని వేల సంవత్సరాల నుంచి అడవి పందులు తింటున్నారు సో దాని ద్వారా ప్రోటీన్ వస్తుంది సో సడన్ గా ఏమైందంటే వెజిటేరియనిజం వచ్చింది అక్కడికి సో కొంతమంది బాబాలు శివుని పేరు మీద వాళ్ళ పేరు మీద నాన్ వెజిటేరియన్ స్టాప్ చేయాలని చెప్పేసి పాపం వాళ్ళని కన్వర్ట్ చేస్తున్నారు ఈ పాప పుణ్యాలు భయపెట్టించి సో అప్పుడు అట్లా స్టాప్ కావడం మూలన ఏమైందంటే టీబీ పెరుగుతుంది సో నేను మా డిఎంఎడ్ ఛానల్ ఎందుకు మన జిల్లాలో టీబీ పెరుగుతుందని అని ఈ రీజన్ చెప్పాను నాకు సో చెప్పినప్పుడు నేను ఒక చిన్న అక్కడ ఏఎన్ఎంస్ మీటింగ్లో నేను కామెంట్ చేశాను సో ఇట్లాంటిది ఒక దరిద్రపు భావజాలం వచ్చింది మనకి అందుకనే మీరు స్టాప్ చేశారు కరెక్ట్ కాదు ఇది తినాలి ఎందుకు తినాలంటే రెండు ప్రాబ్లమ్స్ వచ్చినాయి యాక్చువల్గా ఒక ప్రాబ్లం ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ లేకపోవడం వలన టీబీ పెరగడము తర్వాత వాళ్ళు అండర్ వెయిట్ కావడం ఇవన్నీ ఉన్నాయి ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చిందంటే అడవి పందులు పెరిగినాయి ఈ తినడం స్టాప్ చేయడం వలన అలా సమతుల్యం దెబ్బతిన్నది తిని ఫార్మర్స్కి ఎఫెక్ట్ అవుతుంది అది సో అందుకనే మళ్ళీ ఫార్మర్స్ గోల అనమాట అడవి పందులను మాకు అడవి పందులు చంపేయండి అని చాలా ప్రాబ్లమేటిక్ అనమాట అసలు అగ్రికల్చర్ తగ్గిపోతుంది అది ఇంకా ఫుడ్ సెక్యూరిటీ ఇంకో డేంజర్ అది సో అందుకనే నేను అలాంటి పిలుపు ఒకటి ఇచ్చాను అనమాట తినండి మీరు అని సో దాని తర్వాత సబ్సిక్వెంట్గా గవర్నమెంట్ అఫీషియల్నే తినొచ్చు అని చెప్పేసి మనకి మళ్ళీ ఒక ఏదో అమెండ్మెంట్ చేశారు ముందు అది తినొద్దు అది మీరు తప్పుగా మాట్లాడారని వివాదాస్పదంగా మారింది ఎగ్జాక్ట్లీ అది సంగతి అంతే ఇంకేం లేదు పెద్దగా విషయం తర్వాత మీరు దాని నుంచి విద్యా శాఖ సెక్రటరీ రావాలనుకున్నారా అప్పుడు అక్కడ ఏమైందంటే ఇంకొక ప్రాబ్లం ఏమైందంటే నేను అన్ని అంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఇంగ్లీష్ మీడియం ఇస్ ఇంపార్టెంట్ అని చాలా ఎందుకంటే నేను తెలుగు మీడియం చదువుకున్నాను చాలా సఫర్ అయ్యాను అప్పుడు ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదివి తర్వాత బీటెక్ వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ ఉంటుంది ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత నీకు అగ్రికల్చర్ బాగున్నా ఇంగ్లీషే ఇంజనీరింగ్ బాగున్నా ఇంగ్లీషే మెడిసిన్ బాగున్నా ఇంగ్లీషే లా బాగున్నా ఇంగ్లీషే సో పెద్ద అడ్డంకి అబ్బా మా క్లాస్లో నలుగురు మా క్లాస్మేట్స్ బికాస్ ఆఫ్ ఇంగ్లీష్ తెలుగు కోపప్ కాక డ్రాప్ అవుట్ అయిపోయారు బీటెక్లో అప్పట్లో సో చాలా ఎఫెక్టివ్ ఉంటుంది దీని మీద అందుకని నేను చాలా ఇంగ్లీష్ మీద బాగా స్టడీ చేశాను మరి బట్ మన దేశంలో ఏంటంటే ఐడియాలజికల్గా సో నీకు ఒకటి వీళ్ళకు కింద పేదలకు ఒకటి నాకు ఒకటి అనేది బాగా అంతరాలు బాగా ఉన్నాయి కదా సో అందుకని మనకి ఈ కొంతమంది ధనవంతులలో ఉండే వాళ్ళు సో మన సమాజంలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ సో తెలుగు మీడియం ఉండాలి తెలుగు మీడియం వాళ్ళు అంటారు కానీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ మనవల్ని మాత్రం ఇంగ్లీష్ మీడియం చదివిస్తారు సో అది చాలా ఎక్కువ ఉందన్నమాట సో ఇది నేను రియలైజ్ అయ్యి నేను భూపాలపల్లిలో మొత్తం అన్ని స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ చేశాను ఒక చిన్న సర్క్యులర్ ద్వారా ఆర్డర్ ద్వారా ఎందుకంటే అప్పటికే రూల్స్ ప్రకారము గవర్నమెంట్ జియో ప్రకారం ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి పేరెంట్ కమిటీ ఒప్పుకుంటే గ్రామ పంచాయతీ ఇద్దరు ఒప్పుకుంటే ది స్కూల్ కెన్ బి కన్వర్టెడ్ సో ఆ రకంగా నేను అన్ని గ్రామ పంచాయతీలకు ఇచ్చాను మీరు కన్వర్ట్ చేసుకోండి ఇఫ్ యూ వాంట్ సో ఆ లెక్కన అందరూ కన్వర్ట్ చేసుకున్నారు కానీ దాని తర్వాత కేసీఆర్ గారికి నచ్చలేదు అది సో నచ్చకపోవడం మూలాన సో మళ్ళీ నాకు ఇక్కడ నుంచి ఒక ఆర్డర్ పంపించాడు నో డోంట్ డూ దట్ రివర్స్ అని సో అది ఒక పెద్ద అంశం అయింది సో రెండో అంశం ఇందాక దాన్ని కూడా కావచ్చు భాష నాకు ట్రాన్స్ఫర్ చేశారు సో దట్ వాజ్ ద మెయిన్ థింగ్ ట్రాన్స్ఫర్ చేశాక మీరు అడిగారా విద్యాశాఖ ట్రాన్స్ఫర్ అయినాక వచ్చిన తర్వాత ఈ మహానుభావుడు ఆర్కియాలజీకి వచ్చారు అప్పుడు ఆర్కియాలజీ కాదు ఆర్కైవ్స్ అంటాం ఆర్కైవ్స్ అంటే ప్రాచీన గ్రంథాలు అక్కడికి వచ్చాము ఖాళీగా ఉన్నాను బట్ ఐ థాట్ దట్ ఐ థింక్ యూ షుడ్ బి ఓకే ఎందుకంటే గవర్నమెంట్స్ ఎట్టుంటాయంటే కలెక్టర్స్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తీసేస్తారు కరెక్టే కానీ తీసేసి పగబట్టినట్టు ఉండరు ఎవరు కూడా మళ్ళీ వాళ్ళకి అనుకూలమైన ఏదైనా వీడు ఎందులో స్ట్రాంగ్ అందులో పెడతారు వాడుకుంటారు గవర్నమెంట్స్ వాడుకుంటారు ఇంత అబాండెంట్గా చేయరు అట్లా జనరల్గా అందుకని అంత ఉండకపోవచ్చు అని చెప్పేసి నేను గవర్నమెంట్ ఏం అడిగానంటే చీఫ్ సెక్రటరీ ద్వారా కానీ కడియం సిఆర్ ద్వారా కానీ కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఖాళీగా ఉంది సో అది నాకు ఇవ్వండి నేను చేస్తాను బికాజ్ ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ నాకు అది దాని మీద కమిట్మెంట్ ఉంది జనరల్గా విద్యాశాఖ ఎవరు అడగారు ఐఏఎస్ ఆఫీసర్లు ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే కోర్టులు కేసులు ఇన్ని ఉంటాయి సో బోర్ అని చెప్పేసి ఎవరు అడగరు వేస్తే పోతారు చేస్తారు కానీ సొంతంగా ఎవరు అడిగే వాళ్ళు ఎవరు ఉండరు అప్పుడెప్పుడో పాతకాలంలో పి సుబ్రహ్మణ్యం గారు డాక్టర్ పి సుబ్రహ్మణ్యం గారు అడిగారు టి విజయ్ కుమార్ గారు అడిగారు ఇద్దరు ముగ్గురు కానీ బట్ జనరల్ అడిగారు అనమాట నేను అడిగాను అతను నో ఇవ్వనని చెప్పారు
తర్వాత నేను ఎండిఎస్సి కార్పొరేషన్ అడిగాను. సో ఎండిఎస్సి కార్పొరేషన్ అడిగితే కూడా ఆ సీఎం గారు ఒప్పుకోలేదట. అంటే అరే మరి నేను ఇంత కమిట్మెంట్ ఉంది, నేను ఇంటర్నేషనల్ రిసోర్స్ పర్సన్ని. అంటే మీరు అక్కడ భూపాలపల్లిలో ఇంగ్లీష్ మీడియం మార్చుతుంటేనే కదా మిమ్మల్ని తెచ్చింది, మళ్ళీ ఇక్కడ చేస్తే ఏం చేస్తారో అని ఏమన్నా భయపడ్డారేమో. అవును కావచ్చు కాక, అదే సరే బట్ ఇంకా చాలా ఉన్నాయి కదా విప్లవాత్మక చర్యలతో మళ్ళీ ఎక్కడ ఇబ్బంది వస్తుందో ప్రభుత్వానికి. ఏమి ఇబ్బంది వస్తుంది అబ్బా, సో అనుకోని ఎందుకే ఉంటారు అంటున్నాను. అట్లా అనుకోవడం తప్పు కదా అంటున్నాను నేను తప్పే కదా. అవును. సో ఇప్పుడు నాకు పోనీ మళ్ళీ రూరల్ డెవలప్మెంట్ ఇవ్వండి కావలిస్తే. అంటే మీకు అదే నా కేసీఆర్ మీద కోపం, మీరు అడిగింది ఇవ్వలేదనే. అది చెత్త ఆర్గ్యుమెంట్ అబ్బా, అట్లా ఎందుకు ఉంటది, అట్లా ఉండదు. నేను ఎక్కడ కానీ విన్నాను మీరు మాట్లాడుతుంటే. చాలా మంది అంటున్నారు ఎందుకంటే ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు. సో కారణాలు కావాలి జనాలకి, అంటే బీఆర్ఎస్ వాళ్ళకి కారణాలు కావాలి. సో అందుకని ఇదో కారణం తగిలించుకున్నారు వాళ్ళు. యాక్చువల్గా అట్లాంటివి ఉండదు, అంత చీప్ కాదు నేను. సో ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్ యాక్చువల్గా, అది బిగ్ థింగ్ ఎప్పుడు కూడా అట్లా ఉండదు. కానీ బట్ సిచ్యువేషన్ ఏంటంటే మీకు గుర్తుందో లేదో, నేను తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే కేసీఆర్ అనే వ్యక్తి, అప్పుడున్న ముఖ్యమంత్రి గారు విద్యని నాశనం పట్టించాలని ఒక ప్లాన్ చేసుకున్నాడు, డిజైన్. అందుకనే ఆయన 9.5 సంవత్సరాల్లో 1 నిమిషం కూడా విద్యాశాఖ రివ్యూ చేయలేదు. నంబర్ 1. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు IIITకి అయితే 8 సంవత్సరాలు వీసీలను వేయలేదు. గమనించాలి లేదో మీరు. తర్వాత 11% బడ్జెట్ని తగ్గించుకుంటూ 6.4 తీసుకొచ్చాడు. తర్వాత ఒక్క వేకెన్సీ ఫిల్అప్ చేయలేదు యూనివర్సిటీస్లలో, గుర్తుందో లేదో. సో టీచర్స్లో కొన్ని చేశాడు, ఒక్కసారి చేశాడు. సో ఆ రకంగా చూసేసరికి నాకు తలదిరిగిపోయింది. అరే ఇదేంటి ఘోరము, పాపం అక్కడ 1200 మంది విద్యార్థులు బలిదానంతో తెలంగాణ వస్తే, సో ఇట్లాంటి తెలంగాణ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మనము కదా, ఇది తప్పు కదా. దెన్ ఐ స్టార్టెడ్ నంబర్ 1. నంబర్ 2, ఇంకొక వైపు ఒక పిచ్చి కాలుష్యం ప్రాజెక్ట్ మీద 1,00,000 కోట్లు ఖర్చు పెడతానంటాడు. సో నేను అదే జిల్లా కదా, నేను కలెక్టర్గా ఉన్నది, నేను బాగా స్టడీ చేశాను డీప్గా. నేను ఐఎమ్ ఆల్సో ఏ సివిల్ ఇంజనీర్. సో ఐ నో ఆల్ దిస్, ద డిశ్చార్జ్ క్యాలిక్యులేషన్ అంటే తెలుసు, డ్యామ్స్ డిజైన్స్ తెలుసు, సో ఆయకట్ అంటే తెలుసు, ఇవన్నీ కూడా తెలుసు పక్క. ఇవన్నీ చేసిన తర్వాత అంటే జస్ట్ నీకు 20,000 రూపాయలు వచ్చే వరి పంట మీద 50,000 రూపాయలు కరెంటు ఖర్చు అవుతుంది. మళ్ళీ మిగతా అన్ని ఖర్చు చేస్తే 1,00,000 రూపాయలు అవుతాయి. అసలు ఇలాంటి స్కీమ్ కరెక్టా, తప్పు కదా ఇది. అంటే కమిషన్ల గురించి నాకు అప్పుడు నా మైండ్లో రాలేదు, తర్వాత వచ్చింది మైండ్లోకి. ఎంత ఎందుకు అంటే అందుకేనా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు, ఎందుకోసం తీసుకున్నారు అంటే అదే ఎందుకే తీసుకున్నారు. ఇంకొకటి నాకు ఏమనిపించింది అంటే బేసికల్లీ హీఈస్ స్కేర్డ్ విత్ SC/ST ఆఫీసర్స్. బీఆర్ఎస్ చీఫ్ అదే మన కేసీఆర్ గారు. నేను ఒక రోజు IAS ఆఫీసర్ బుక్ ముందు పెట్టుకొని చూసి అసలు ఎవరెవరు SCలు ఉన్నారు STలు ఉన్నారు అని టిక్ పెట్టుకుంటే ఆల్ SC/ST ఆఫీసర్స్ కలెక్టర్స్ ఇవ్వకుండా పక్కన పెట్టేశాడు. నాకు అప్పుడు రియలైజ్ అయ్యాను, అరే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఇటు విద్యా డిస్ట్రాయ్ అవుతుంది, అటు పిచ్చి స్కీముల మీద పిచ్చి కమిషన్ల మీద చేస్తున్నారు, తర్వాత అబద్ధాలు ఆడుకుంటూ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు, తర్వాత అసలు సెక్రటరీ రాకుండా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు, తర్వాత క్యాడర్ IAS పోస్టులని నాన్ క్యాడర్కి ఇస్తున్నారు, నాన్ క్యాడర్ IAS వాళ్ళని IAS పోస్టులోకి ఇస్తున్నారు. అంటే చిందర బందర మొత్తం సిస్టమ్స్ డిస్టర్బ్ చేస్తున్నాడు అనేది నాకు పడిపోయింది బాగా. తర్వాత మంచి సెక్రటరీని కూలగొట్టి మళ్ళీ అంత సెక్రటరీ అవసరం. ఇంకోవైపు స్కూల్స్ భయంకరంగా ఉంటే స్కూల్స్ నువ్వు ముట్టకుండా ఒక మంచి J బ్లాక్ ఎంత బాగుండండి, D బ్లాక్ ఎంత బాగుండండి, L బ్లాక్ ఎంత బాగుండే, అన్ని బ్లాక్స్ బాగుండేవి కదా. సో ఓన్లీ ఒక చిన్న H బ్లాక్ కొత్తది, అసలు ఎంత బ్రాండ్ న్యూ ఉండే, అసలు ఇంకా ఇనాగ్రేషన్ కాలేదు, దాన్ని కూడా కూలగొట్టి మళ్ళీ ఇంత పెద్ద బిల్డింగ్. ఎందుకంటే చరిత్రలో నిలిచిపోవాలని ఒక పొగరు, ఒక అహంకారం. ఇలాంటి అహంకారపూరిత అవినీతిపూరిత సిస్టమ్స్ని డ్యామేజ్ చేసే ఇలాంటి పరిపాలన డేంజర్ అని చెప్పేసి నేను రేంజ్ చేసి చేయాల్సి వచ్చింది. అంటే మురళి గారు, ఎవరైనా ఒక ప్రభుత్వాన్ని విమర్శించి బయటకు వచ్చినప్పుడు ఇట్లనే చెప్తారు. RS ప్రవీణ్ కుమార్ గారు, ఆయన IPS అధికారి, ఆయన కూడా గురుకుల విద్యా సంస్థలు గాడిన పెట్టి హిమాలయాలు ఎక్కే పరిస్థితి కూడా తెచ్చాడు, చాలా బాగా చేశారు అప్పుడు అని ఆయన ఉన్నప్పుడు చాలా పొగిడారు కూడా ఆయన్ని. తర్వాత ఆయన బయటకు వెళ్ళి BSP రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక కేసీఆర్ని తిట్టారు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్లో చేరిపోయి కేసీఆర్ బాగా చేశారు, ఈవెన్ విద్యారంగాన్ని కానీ అన్ని రంగాల్ని కేసీఆర్ వల్లే తెలంగాణ ఇంకా నిలబడి ఉంది అని ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఒక IAS IPS స్థాయి అధికారులు కూడా ఒక దగ్గర ఉన్నప్పుడు ఒకలా, మారిన తర్వాత ఒకలా, దీన్ని ఎలా చూస్తారు మీరు? అసలు IAS IPSలు ఎక్కడి నుంచి వచ్చిందండి? వీళ్ళు జనం నుంచే, జనమే కదా, సేమ్ సొసైటీ కదా అబ్బా. అంతే. మరి సేమ్ సొసైటీ వస్తే సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తారు వీళ్ళు కూడా. అది జడ్జిలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, IAS కావచ్చు, IPS కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, చేస్తారు. కానీ వీళ్ళు మోడల్గా మారి కొంతమందిలో మార్పు తేవాలి. మోడల్ ఎట్లా మారుతారబ్బా? పుట్టి పెరిగిన ఒక అది ఉంటే. ఇప్పుడు ఇండియాలో ఎట్లా ఉంటుందంటే నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఎలాంటి ఎన్విరాన్మెంట్లో పెరిగావు అనే దాన్ని బట్టి నీ నడవడిక, నీ ఆలోచన విధానము, నీ చర్యలు ఉంటాయి. వెరీ సింపుల్. మన ఇండియాలో ఉంటాయి ఇట్లా. ఒక యూరోప్లో ఒక కంట్రీలో హోమోజీనియస్ సొసైటీ ఉంటుంది, ఇక్కడ హిటరోజీనియస్ సొసైటీ, అంటే విభిన్న వర్గాల సొసైటీ. ఇక్కడ ఒక్క గ్రామంలోనండి ఒక కులంలో ఒకలాంటి కల్చర్ ఉంటుంది, ఇంకో కులంలో
ఇంకో కల్చర్ ఉంటుంది. ఒకటే విలేజ్లో నేను చెప్పేది. ఇలాంటిది మీకు యూరోప్లో కనబడదు, ఇలాంటిది వేరే దేశాల్లో ఎక్కడ కనబడదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ క్యాస్ట్, బికాస్ ఆఫ్ కులాలు. సో అందుకని ఇలాంటి దగ్గర నుంచి వచ్చిన ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇట్లాగే ఏడుస్తారు. ఇంతకన్నా గొప్పగా నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంతే. ఆ ఊరు ఏదో ఐఏఎస్ అనగానే వాళ్ళు ఏదో గొప్ప గ్రేట్ అట్లా ఉండదు. అంటే ఒకటి మురళి గారు మీరైనా, ప్రవీణ్ కుమార్ గారు కానీ, వాట్ ఎవర్, జయప్రకాష్ నారాయణ గారు, ఈవెన్ జేడి లక్ష్మీనారాయణ గారు, వీళ్ళంతా ఐఏఎస్ ఐపీఎస్లే కదా. వీళ్ళేదో రిజైన్ చేసి మొత్తం సమాజాన్ని మార్చేద్దామని చివరిలో వాలంటీ రిటైర్మెంట్ తీసుకొని జనంలోకి వచ్చి పెద్దగా ప్రభావం చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదు అంటే ఏం చెప్తారు మీరు? అంటే మన రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు చూస్తే జాగ్రత్తగా మీరు గమనిస్తే, అసలు రాజకీయాలు రావాలంటే నువ్వు ఒక పచ్చి అబద్ధపు ఈడెట్ అయి ఉండాలి, అబద్ధాలలో నువ్వు నిష్ణాతులు అయి ఉండాలి. రాజకీయ నాయకులు అంతా అంటే అంటారా? అందరూ, ఆల్మోస్ట్ అందరూ. అంతే. కానీ దీంట్లో ఎక్కువ ఈ మధ్య తక్కువ. కాలంలో కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. బీఆర్ఎస్ వాళ్ళు చాలా బాగా, అదే కొంచెం ఎక్కువ తక్కువ కొంచెం ఉంటుంది. ఆ నలుగురు మాత్రం స్పెషల్గా వాళ్ళకి ఒక హానరీ పిహెచ్డి ఇవ్వాలి ఇందులో మాత్రం. టు బి ఫ్రాంక్, ఓకే. మిగతా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా అబద్ధాలు ఆడతారు నేను అంటలేను. బీజేపీ కూడా ఇంకొక లెవెల్లో ఆడతారు అబద్ధాలు. వాళ్ళు మొత్తాన్ని 2000 సంవత్సరాలు కూడా మార్చేస్తారు. 2000 సంవత్సరాల హిస్టరీని కూడా మార్చి అబద్ధాలు కూడా ఆడతారు వాళ్ళు. సో వాళ్ళు నెహ్రూని కూడా ముస్లిం అంటారు, ఇందిరాగాంధీ ముస్లిం అంటారు, ఇంక ఎనీథింగ్ దే విల్ డూ. అసలు అన్టచబిలిటీ అనేది బ్రిటిష్ వాళ్ళు తెచ్చారంటారు. కులాలు కూడా బ్రిటిష్ అంటే అంత లెవెల్ అబద్ధాలు కూడా ఆడతారు వాళ్ళు. అది ఇంకో లెవెల్ అబద్ధాలు. సో ఇక మన రాష్ట్రంలో ఈ నలుగురు ఇంకో అబద్ధాలు లెవెల్. అంటే ఇలాంటి అబద్ధాలు ఆడే వాళ్ళు నంబర్ 1. నంబర్ 2, కరప్షన్ చేసే వాళ్ళే ఇక్కడ మనగలరు. ఎందుకంటే నిలదొక్కోవాలి. ఎందుకంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తే నీకు కదా. సో డబ్బు కావాలి కదా. సో అంటే ఇక్కడ అంటే మన సొసైటీనే యాక్చువల్గా మెచ్యూరిటీ కాలేదు ఇంకా. సో బికాజ్ ఎడ్యుకేషన్ లేక. సో తరతరాలుగా పర్పస్ఫుల్గా ఎడ్యుకేషన్ పెట్టడం లేదు అబ్బా. పాలకులు అందరూ కూడా కావాలంటే ఎడ్యుకేషన్ పెట్టడం లేదు. సో ఎందుకు పెట్టాలంటే వీడికి ఎడ్యుకేషన్ ఇస్తే ఇక మురిలాగా తయారవుతారు. ఎడ్యుకేషన్ లేకపోతే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల నాకు ఎడ్యుకేషన్ వచ్చింది, లేకపోతే నేను ఈ పాటికి ఎక్కడో చైల్డ్ లేబర్గా ఎండ్ అయిపోయి, సో ఒక వ్యవసాయ కూలికి మారిపోయి ఒక మేబీ 45-50 చచ్చిపోయాను పక్కా. బికాజ్ ఐ కేమ్ ఫ్రమ్ వెరీ పావర్టీ, రైట్. సో బికాజ్ నేను చదువుకున్నా కాబట్టి, ఒక 36-37 దేశాలు తిరిగాను కాబట్టి, సో మొత్తం ఇంత చదివాను కాబట్టి, వేదాల నుంచి మొదలుపెట్టి మొత్తం అడ్వాన్స్ గ్రంథాలు కూడా చదివాను కాబట్టి, సో కొంత మనకి ఆ ఎంపవర్మెంట్ వచ్చింది కాబట్టి క్వశ్చన్ చేస్తున్నాను. నేను ఎవరైనా క్వశ్చన్ చేస్తాను, మోడీ గారిని క్వశ్చన్ చేస్తాను, కేసీఆర్ ముఖ్యమంత్రులను క్వశ్చన్ చేస్తాను కదా. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. కాబట్టి ఎడ్యుకేషన్ ఇవ్వకుండా వీళ్ళందరూ చూస్తారు కాబట్టి ఇట్లా ఉంది. సో సమాజం మెచ్యూరిటీ కాలే ఇంకా బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. గుజరాత్ మీరు చాలా ఇంజనీర్ కానీ తర్వాత ఐఏఎస్ కానీ చాలా సుదీర్ఘకాలం పనిచేశారు కాబట్టి ఆ సందర్భంగా ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఇలా ఉంటేనే రాజకీయాలు నిలదొక్కుంటారు, అలాంటి ఎమ్మెల్యేలు మీకు ఎదురై ఉంటారు, అలాంటి మంత్రులు ఎదురై ఉంటారు చాలా సందర్భాల్లో, అలాంటి ముఖ్యమంత్రులను కూడా చూస్తుంటారు. చూసినప్పుడు ఎలా అనిపించేది మీకు? అంటే వాళ్ళతో ఎలా డీల్ చేసేవారు మీరు? నేను అప్పటి నుంచి ముక్కుసూటే. నేను ఎంత ముక్కుసూటే అంటే చాలా, నేను 20+ జాయిన్ అయినా గవర్నమెంట్లో. ఎంత ముక్కుసూట్ అంటే నా ఫస్ట్ అపాయింట్మెంట్లో నేను కాంట్రాక్టర్ పిచ్ పనులు చేస్తుంటే ఆయన అపోజ్ చేసి, ఆయన ఇచ్చినటువంటి 2-వీలర్ వెనకాల ఎక్కించుకొని పోతారు కదా వాళ్ళ సూపర్వైజర్, దాన్ని రిజెక్ట్ చేశాను. రిజెక్ట్ చేసి పెద్దపల్లి మధ్యలో రోజుకు 10-20 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయాను నేను, మహదేవ్పూర్ టు కాళేశ్వరం. అది ఎందుకో నాకు అప్పటి నుంచి అట్లా ముక్కుసూటికి వచ్చింది, కరెక్ట్ చేయాలి అంటే. మా ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద బాగా ఉంది అని ఒకటే చెప్పాడు. సో నువ్వు చేస్తున్న జాబ్లో ఎక్కడైనా చేయను జాబ్లో నీకు రిమార్క్ రావద్దు, స్వచ్ఛంగా ఉండాలి అని చెప్పాడు ఆయన. అది ఎందుకో పట్టుకునే బాగా నాకు. ఇబ్బంది పడ్డారు ఇబ్బందులు అంత ఎక్కువ ఇబ్బందులు ఏం పడలేదు, టార్చర్ ఇలాంటి ఏమన్నా అట్లా ఏం లేదు, పెద్దగా ఎక్కడ పడలేదు. అంటే మనం నీకు చెప్పాలా, పొలిటీషియన్స్ కానీ కాంట్రాక్టర్స్ కానీ ఎవరైనా కానీ జనరల్గా నువ్వు ఒక లెవెల్ మెయింటైన్ చేస్తే, నువ్వు ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే వాళ్ళు జోలికి రారు. మీ జర్నలిస్టులు కూడా, జర్నలిస్టులు కూడా అంటే నేను చూసాం కదా జిల్లా లెవెల్ వాళ్ళు సింగర్స్ వాళ్ళు కూడా, సో మంచిగా ఉంటే మన జోలికి రారు, రెస్పెక్ట్ ఇస్తారు. మనం కూడా కరప్షన్ చేసాం వాళ్ళు కూడా షేర్ అడుగుతారు. వెరీ సింపుల్ లాజిక్ అనమాట, అంతే. సో మనకు అది ఉంటుంది గట్టిగా. సో నన్ను యాక్చువల్గా నేను పనిచేసే రోజులలో నన్ను బాగా విమర్శించి నన్ను ఈసరించుకున్నటువంటి మంత్రులు కూడా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు చాలా లైక్ చేస్తారు నన్ను. వాళ్ళు ఎవరు చూడలేదు కదా. సో ఇప్పటికి కూడా నాకు అలాంటి వాళ్ళు ఆ పాత మంత్రులు ఫోన్ చేసి అప్పుడు నాకు ఎస్ఎంఎస్లు పెట్టి నన్ను మంచిగా మాట్లాడతారు, చాలా చక్కగా. రైట్. మురళి గారు మీరు అంతా చేసిన తెలంగాణ క్యాడర్ దాదాపు ఏంటి, జగన్ గారు మిమ్మల్ని ప్రత్యేకించి అక్కడ ఎడ్యుకేషన్ సలహాదారుగా మిమ్మల్ని పెట్టుకొని అక్కడ ఎడ్యుకేషన్లో అక్కడ ఎలాంటి మార్పులు తేగలిగారు మీరు? అక్కడికి వెళ్ళి ఏపీకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నేను చెప్పేది. అవును, నేను రిజైన్ చేసిన తర్వాత అదే నేను రిజైన్ చేసిన తర్వాత యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే నాకు 2-3 ఆప్షన్స్ ఉండే. సో ఇదర్ ఇక్కడ లోకల్ లెవెల్లో ఎంబీ ఫౌండేషన్ లాంటి వాళ్ళతో కలిసి పనిచేయడమా,
లేదా అజింజీ ప్రేమ్జీ ఫౌండేషన్ నుంచి ఒక ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. దానికి నన్ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అక్కడ వాళ్ళు ఆంధ్రలో ఉండే ఆ ప్రాజెక్టు, దానికి నన్ను సెలెక్ట్ చేశారు. సో అప్పుడు 3 lakhs రూపీస్ శాలరీ, 3.5 lakhs రూపీస్ శాలరీ ఉండేది, దానికి చేశారు. అప్పుడే నేను చేయగానే విత్ ఇన్ 1 weekలో నాకు ఈ ఆప్షన్స్ అన్నీ ఉండే. తర్వాత అప్పుడు నాకు అక్కడ నుంచి పిలుపు వచ్చింది. సో మా వై డోంట్ యూ అడ్వైజ్ అని అక్కడ నాడు నేడని ఒక ప్రోగ్రామ్ టేకప్ చేశారు పెద్ద ఎత్తున. సో అక్కడ అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ప్లస్ అక్కడ ఉన్న సీఎం అధికారులు అందరూ కూడా సో ఇలాంటి ప్రోగ్రాము పలాని మురళీ గారు అయితే బాగా చేస్తారు అని సీఎం గారికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వాళ్ళు. చెప్తే ఆయనకి ఏం పరిచయం లేదు, అస్సలు ఎక్కడ లేదు, అసలు కలవలేదు, అసలు ఏమీ లేదు, ఏమంటే ఏం లేదు. వాళ్ళ ఫాదర్ తోని చేస్తారు కదా. నేను రాజశేఖర రెడ్డి గారు నాకు చాలా ఫేవరెట్ సీఎం, చాలా ఆయనతోని బాగానే ఉండేది, సన్నిహితంగా ఉండేది, చాలా మీటింగ్లో చాలా బాగుండేది. ఐ అప్రిషియేటెడ్. నాకు ఆయన హీఈస్ అ గ్రేట్ గై, చాలా మంచి చీఫ్ మినిస్టర్, చాలా ఓపెన్గా వస్తాడు. సో క్లియర్ మైండ్తో వస్తాడు, ప్రజలకు ఏది మంచుకుంటే ఆ డెసిషన్ తీసేసుకుంటూ వెళ్తాడు. సో కరప్షన్ పార్ట్ నాకు పక్కన పెడితే జనరల్గా మా రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి బ్రహ్మాండంగా చేసేవాడు అనమాట. అంత తప్ప నాకు జగన్మోహన్ రెడ్డితో పరిచయం లేదు అసలు. సో నేను సరే ఆలోచించాను, అది బోల్నా ఇది బోల్నా అని. ఇది గవర్నమెంట్ అంటే ఏమవుతుందంటే నాకు గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చానని చేస్తా. సో ఎందుకంటే బికాజ్ అది ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో రాష్ట్రం మొత్తం పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది, పేద ప్రజలకు సంబంధించిన పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. సో నేను కళ్ళు మూసుకొని ఇంకా అక్కడ ఓకే చెప్పాను నేను, అట్లా అనమాట. సో నేను చెప్పే కమెంట్లో కూడా మళ్ళీ అగైన్ స్కూళ్ళు బాగుండాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, అన్నకు ఇట్లా ఉన్నది, నల్లగా ఉండేది తెల్లగా కావాలి అని ఇట్లా చెప్పాడు. అంటే నన్ను 2వ మీటింగ్లో మీకు అట్లా ఉండాలంటే నేను చెప్పిన ఒక 2 పాయింట్స్ మీరు నాకు ఒప్పుకోవాలని చెప్పాను. ఒకటి ఏంటంటే కాంట్రాక్టర్స్ పెట్టకూడదు, కాంట్రాక్టర్స్ పెడితే ఇట్లాగే ఉంటుంది, ఇట్లా కాదు. బికాజ్ కాంట్రాక్టర్స్ తప్పు కాదు, అది డిఫరెంట్ రీజన్స్, మన సొసైటీ అట్లా ఉంది. సో అది ఒకటి చెప్పాను. రెండోది తల్లిదండ్రుల కమిటీలను ఫామ్ చేసి వాళ్ళకే ఓనర్షిప్ ఇవ్వాలి, స్కూల్ ఓనర్షిప్ ఇస్తే ఇటు పనులు చేస్తారు, అటు మేనేజ్మెంట్లో కూడా వాళ్ళు మొత్తం కూడా స్కూల్ మేనేజ్మెంట్లో కూడా వాళ్ళు భాగస్వామ్యం ఇవ్వాలి. ఈ 2 ఇవ్వాలంటే ఆయన 100% ఒప్పుకున్నారు. సో దాంతో ఇంకా చాలా బాగా చేశాను. 3 సంవత్సరాలు చేసిన తర్వాత నాకు ఏమైందంటే 2.5 సంవత్సరాల తర్వాత దెన్ ఐ థాట్ దట్ ఇక్కడ తెలంగాణ మనం హార్ట్ అంత ఇక్కడ ఉంటుంది కదా. సో నేనేం చేశానంటే తెలంగాణలో ఇట్లా జరుగుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ కొంతమంది ప్రొఫెసర్స్ని అందరినీ కలిసి ఒక చిన్న ఆర్గనైజేషన్ పెట్టుకొని ఈ బడికి సంబంధించినటువంటి దీని మీద మనం అక్కడ తప్పుకున్నారా మీరే? లేదు, అక్కడ 5 days వీక్ కదా, అక్కడ 5 days నేను ఉండేవాడిని. సో శుక్రవారం నైట్, శనివారం పొద్దున వచ్చేసేసి శనివారం ఆదివారం ఇక్కడ నేను బడి నిద్రలు చేస్తుండే. సో బళ్ళ దగ్గర వెళ్ళి బడిలోనే, ప్రభుత్వ బడిలోనే అక్కడే పడుకొని రాత్రి తల్లిదండ్రులతో డిస్కస్ చేసి కొంచెం ఆ చర్చను లేవదిద్దామనేది. సో ఆ రకంగా చేసిన తర్వాత 6 months తర్వాత నాకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పిలిపి వచ్చి, అన్న కొంచెం నాకు కష్టమవుతుంది, నువ్వు ఇక్కడ చేస్తున్నావు, మళ్ళీ అక్కడ సాటర్డే సండే అక్కడికి పోయి చేస్తున్నావు, నాకు అక్కడ సీఎంఓ నుంచి ఫోన్లు వస్తున్నాయి, సీఎం గారి ఫోన్లు వస్తున్నాయి అన్నాడు. అన్న తర్వాత నేను ఆలోచించాను, ఎందుకు రేంజ్ చేద్దామని చెప్పి రేంజ్ చేశాను. అంటే మురళి గారు ఇన్ జనరల్ గా అప్పుడు మీరు కేసీఆర్ తో విభేదించారు, ఒక రకంగా కొంత విభేదించి బయటకు వచ్చారు వాలంటరీ రిటైర్మెంట్. అప్పుడు కేసీఆర్ జగన్ కి ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది అనేది పెద్ద ఓపెన్ టాకే కదా. మరి జగన్ గారు ఎలా పెట్టుకున్నారు మిమ్మల్ని? అంటే కేసీఆర్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి పని కావాలి, నాడు సక్సెస్ కావాలి, స్కూల్ బాగా చేస్తే ఆయనకు మంచి మార్కులు వస్తాయి, వాట్ ఎవర్ పొలిటికల్ రీజన్. సో మరి ఆయన కావాలి అంటే మరి ఆయనకు ఆప్షన్ లేదంటే ఒక మంచి ఆఫీసర్ కావాలి. సో ఇన్ఫ్యాక్ట్ మొన్న ఈ మధ్యన ప్రవీణ్ ప్రకాష్ దాంట్లో చెప్పాడు, అది మళ్ళీ చెప్పదలుచుకోలేదు కానీ నాది ఒక 1 month ఆగింది, ఒక ఫైలు ఒక పెద్ద ఆయన ఆపాడు. సో ఆపితే మళ్ళీ సెకండ్ టైం ఆయన రివ్యూ పెట్టాట, నాడు నేడు ఏమైంది అని. అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రాజశేఖర్ గారు, నాకు మంచి ఫ్రెండ్, చాలా ఆయన హైలీ కమిటెడ్, బుడిది రాజశేఖర్ అని హైలీ కమిటెడ్, మంచి గ్రేట్ ఆఫీసర్. సో ఆయన చెప్పాట, సార్ నాకు మురళి గారిని మీరు ఇవ్వలేదు, అందుకని మేము మొదలు పెట్టలేకపోయామని చెప్పాట. చెప్పగానే ఆగమేఘాల మీద తీసుకొచ్చి అప్పుడు ఆర్డర్ ఇష్యూ చేశాను. అది ఇంకొక స్టోరీ, అది చెప్తున్నా నేను. సో ఆ రకంగా కేసీఆర్ గారు ఆపారు అనుకుంటున్నారా? కాదు, అప్పుడు చీఫ్ సెక్రటరీ ఆపారు, అది వేరే స్టోరీ, పక్కన పెట్టండి. సో అట్లా ఆగిపోవడం వల్ల అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పని కావాలి, వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో నేను చేసి ఉంచాను కదా. దాని తర్వాత నేను ఇన్ఫాక్ట్ ఏం చేస్తున్నావు అని అన్నాడు. అంటే కొంచెం మా తెలంగాణ కొంచెం ఘోరం అవుతుంది, అక్కడ మొత్తం నాశనం అయిపోతుంది, ఏదో ఒకటి చేస్తావు అంటే ఏం చేయగలవు నువ్వు, ఏం మారుస్తావు నువ్వు అన్నాడు ఆయన జోగ్గా నవ్వుకుంటా. పాపం ఏదో ఒకటి చేస్తాను సార్ నేను పోయి అని చెప్పాను. వచ్చి ఇక్కడ నాశనం చేశాను. మళ్ళీ వచ్చాక ఇక్కడ మీ యాక్టివిటీ మీరు చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ కి ఎట్లా అటాచ్ అయ్యారు మళ్ళీ? కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ నాట్ కాంగ్రెస్ కదా, కాలేదు, మీరు పార్టీలో చేరలేదు. అంటే వాళ్ళ ప్రభుత్వంలో విద్యా కమిషన్ మీకు అప్పగిచ్చారు,
అంటే ఎంతో ఇప్పుడు కొంత attachment ఉంటేనే కదా నో ఇచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అటాచ్మెంట్ అని ఇచ్చాడు? ఇక్కడ కూడా అంతేనా? అంతే Same కదా ఆ? అబ్బా మరి, కాదా? Same అంతే కదా మరి. అరే నాకు మీకు ఎవరు తెలియదు, ఫస్ట్ టైం చెప్తున్నాను నేను యాక్చువల్గా. ఐ థింక్ ఎవరు చెప్పుండే నేను. నాకు మన బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ గారు, ఆయన అడ్వైజర్ అపాయింట్ చేశాడు నన్ను. ఎప్పుడు అనుకున్నారు ఇది? 2000 కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు. సో రూరల్ డెవలప్మెంట్ అడ్వైజర్ అని అపాయింట్ చేశాడు, రైట్? 2011, 10 అట్లా. అప్పుడే నాకు ఐఏఎస్ వచ్చింది. నాకు ఇంక అప్పుడే ఐఏఎస్ రాలేదు కూడా ఇంకా నాకు. అయితే అది అపాయింట్ చేస్తే మా గురుగారులు ఉన్నారు కదా కొంతమంది, అడిగారు వెళ్ళాలా ఇట్లా ఏంటి అనేది. అక్కడ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫోన్ చేస్తాను, నాకు సార్ మీకు సీఎం గారు ఉన్నారు కదా, మీరు రావాలి మాకు కావాలి అనేది, సలహాలు కావాలి అంత అనేది అని ఒకటే చెప్పాడు. నిన్ను యాక్సెప్ట్ చేయడానికి వెళ్తే నువ్వు వద్దు, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ నిన్ను అక్కడ పోయిన తర్వాత చాలా ఇబ్బంది పెడతారు, ఇదే చెప్పాడు మా గురుగారు. చెప్తే అది మానేసుకున్నా. తర్వాత జయరాం రమేష్ గారు ఇక్కడికి వచ్చాడు. వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి గారితో మీటింగ్ అయింది. మీటింగ్ ఎండ్లో నేను కూడా అక్కడే ఉన్నాను. సో జయరాం రమేష్ చెప్పాడు, అరే బీహార్ సీఎం నాకు ఇట్లా చాలా పరిశాన్ చేస్తున్నాడు, ఇట్లా మురళి గారిని పంపించాలండి మీరు అని అంటే, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు, నో వే, నేను పంపించే పరిస్థితి లేదు, పంపించాను. అసలు ఆయన నేను సీఎంఓలో పెట్టుకుందాం అనుకున్నాను, కానీ బట్ రూరల్ డెవలప్మెంట్లో బ్రహ్మాండమైన పని చేస్తుండు, అక్కడే ఉంచి మా వాళ్ళు చెప్పారు. అందుకని అట్లా అంటే మరి నితీష్ కుమార్ నేను తెలుసా? అరే అంటే దిస్ ఇస్ ద థింగ్ అబ్బా. సో రేవంత్ రెడ్డి గారు కూడా నాకు పరిచయం లేదు అంత ముందు, ఎప్పుడు ఆయన కలవలేదు, ఇంతవరకు కలవలేదు ఎప్పుడు కూడా, ఓన్లీ అయినాకనే కలిసాను కదా. సో న్యాచురల్లీ అంటే మీరైనా ప్రవీణ్ కుమార్ గారు అయినా ఎన్నికల ముందు కొంత కేసీఆర్ వ్యతిరేక భావజాలంతో ముందుకెళ్తున్న వాళ్ళుగా ప్రవీణ్ కుమార్ కూడా ఈవెన్ అవును టీజీపీఎస్సీ ఏదో పెట్టుకుంటారు కరెక్ట్ కదా. అంటే ఆ రకంగా మీరు అలా వెళ్ళడం వల్ల కనెక్ట్ అయ్యారని నా ఉద్దేశం అంతే. అట్లా కాదు, నేను చాలా మంది అట్లా అనుకుంటున్నారు కానీ, బట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపేర్ చేసిందంతా కూడా, సో మోడీ 10 సంవత్సరాలు పరిపాలించాడు, కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించాడు. కేసీఆర్ ఏం ప్రామిసెస్ చేశాడు, విద్యను ఎట్లా డిస్ట్రాయ్ చేస్తున్నాడు, ఏ రకమైన పనికి మాలిన కాలుష్యం ప్రాజెక్టు గట్ట ఎంత డబ్బు వేస్ట్ చేస్తున్నాడు, తర్వాత అట్లాగే రైతులు కానీ వాళ్ళకి కొన్ని వేల కోట్ల రూపాయలు దారబోస్తున్నాడు. సో ఇట్లా పిచ్చి పనులు చేస్తున్నాడు అనే దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను. అట్లాగే ఆయన కూడా, మోడీ గారు కూడా 2020 కల్లా అందరికీ కూడా ఇల్లు కట్టిస్తా అన్నాడు. మన ఊళ్ళో ఎక్కడన్నా ఒక ఇల్లు కనిపించిందా మోడీ గారు కట్టించింది అనే దాని మీద నేను చెప్పాను. అట్లాగే ఒక్క స్కూల్ అన్న ఆయన కట్టాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, 50% పనులు ఇక్కడి నుంచి తీసుకుపోతున్నాడు కదా అని దాని మీద కూడా క్వశ్చన్ చేశాను. ఇద్దరిని క్వశ్చన్ చేశాను నేను. సో బట్ ఐ నెవర్ సెడ్ దట్ ఓట్ ఫర్ సో అండ్ సో పార్టీ, నెవర్, ఐ డిడ్ నాట్. ఎందుకంటే నాతో పాటు రకరకాల భావజాలు ఉన్నటువంటి ప్రొఫెసర్లు అందరూ ఉన్నారు, మేమందరం కాన్షియస్గా వెళ్ళాం కదా అప్పుడు. ఇప్పుడు మన అసలు విషయానికి వద్దాం మురళి గారు. మన విద్యా కమిషన్ ఇది చాలా కీలకమైన రిపోర్ట్ మీరు ఇచ్చారు, 354 పేజీల రిపోర్ట్. ఇందులో సరే మీరు 434 రికమెండేషన్స్ ఉన్నాయి, 434 రికమెండేషన్లు, 354 పేజీలు. ఇందులో ఆకునూరి మురళిగా మీరు దీని చైర్మన్గా ఉన్నారు. పిఎల్ విశ్వేశ్వరరావు గారు అందరికీ తెలుసు, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిస్ట్. అదేవిధంగా చారగొండ వెంకటేష్, ఆయన విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నారు, కాంగ్రెస్ నాయకుడు. జ్యోత్స్న శివారెడ్డి కూడా విద్యా రంగంలో నిష్ణాతురాలే. మీరు ముగ్గురు సభ్యులు, మీరు చైర్మన్గా ఉన్నారు. మిగిలిన కింద అంతా కూడా ఈ డ్రాఫ్ట్ కమిటీ ఒకటి ఉంది, డ్రాఫ్టింగ్ కమిటీ. మా కన్సల్టెంట్స్ వాళ్ళంతా, మీ కన్సల్టెంట్స్, అదే మీకు అడిషనల్ గా యాడ్ అయ్యారు వాళ్ళు. కొంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ తీసుకున్నాను, కొంతమంది ప్రొఫెసర్ అరగోపాల్, మురళీ మనోహర్ గారు లాంటి వాళ్ళు కూడా మీకు అడ్వైజరీ కమిటీ కూడా వేసింది ఒకటి ప్రభుత్వం. వీళ్ళందరి సలహాలు సూచనలతోనే ఈ రిపోర్ట్ సిద్ధమైందా, లేకుంటే ఆకునూరి మురళి గారి ఐడియాలజీ మాత్రమే ఇందులో ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను అందులో ఒక పేజీ మీకు ఇచ్చాను. నేను అందులో మేము ఎన్ని సమావేశాలు పెట్టాము ఇచ్చారు కదా, కొన్ని వందల సమావేశాలు, తర్వాత ఎన్ని స్కూల్ విజిట్ చేసాము, ఎన్ని కాలేజీలు, ఎన్ని యూనివర్సిటీలు, ఎక్కడెక్కడ పబ్లిక్ హియరింగ్స్ పెట్టాము, ఏ యూనివర్సిటీలో ఆ పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు ఎంతమందితో మాట్లాడాము కదా, ఇచ్చాము. అది కాక ఒక 3 నేను విదేశాలు తిరిగాను, సో అక్కడ కూడా విద్యా వ్యవస్థను స్టడీ చేసి వచ్చాను. అట్లాగే ఒక 7-8 రాష్ట్రాలు తిరిగాను, సో అక్కడ విద్యా వ్యవస్థ స్టడీ చేసి వచ్చాను. సో మెనీ పీపుల్ ఇంక్లూడింగ్ యూనిసెఫ్ లాంటి సంస్థలతోని అన్నీ మాట్లాడిన తర్వాతనే కదా ఐఎమ్ నాట్, నేను ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు, ఇప్పుడు ఎక్కడైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ కస్తూరి రంగన్ గారు చేశారు, కస్తూరి రంగన్ గారు ఆయన రాస్తాడా? రాయడు కదా. సో ఆయన కూడా ఇట్లాగే ఎంతమందితో ఎన్ని సమావేశాలు పెట్టి ఉంటాడు అంటే ఇట్లా కదా. నేను ఎందుకు అడిగానంటే కొంతమంది సభ్యులు కొన్ని ప్రపోజల్స్, అన్ని కాకపోయినా కొన్నిటి మాకు అది కరెక్ట్ కాదనిపించింది అయినా పెట్టారు అని. ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా ఒక అంశం, అది మన తర్వాత ఇంకా చాలా అంశాలు మాట్లాడేది ఉంది, కానీ ఉపాధ్యాయుల వేతనాలు ప్రధానంగా ఒక చర్చ. అంటే మిగిలిన చాలా పాజిటివ్ అంశాలు ఉన్నాయి ఇలా, కానీ నెగిటివ్ ఆస్పెక్ట్లకు వస్తే వేతనాలు తగ్గించడానికి మురళి వాళ్ళు
తగ్గించమని ప్రపోజల్ అది చెప్పారు. నెగిటివ్ అంశం. ఎవరికి నెగిటివ్ అది? ఉపాధ్యాయులకే, ఉపాధ్యాయులు ఉపాధ్యాయ negative. సంఘాలు, రాష్ట్రం మొత్తానికి ఉపాధ్యాయులు, కాదు. రాష్ట్రానికి కాదు, ఉపాధ్యాయులకే. అయితే ఇక్కడ చారగొండ వెంకటేష్ కూడా నాతోనే లైవ్ లో ముందు ఒకసారి మాట్లాడుతూ right. ఇది వద్దు అన్నాను నేను కూడా, ఇది కరెక్ట్ కాదన్నా, మనకెందుకు అన్నాను. ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ వేతనాల గురించి మనకెందుకు, ఏమన్నా అయితే మీ పేరే చెప్తా అన్నారు అని కూడా అన్నాడు ఆయన నాతో. కరెక్ట్. ఎందుకు ఇది మురళి ఒక్కరు ఆ అంశాన్ని ఎందుకు గట్టిగా మురళి పట్టుకున్నారు? ఒక్కరు కాదు. నో 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 మురళి నేను ఇది పెట్టినప్పుడు సో చాలా జాగ్రత్తగా ఖాయం చేస్తాం మేము ఇదంతా కూడా. ఇట్ ఈస్ బేసికల్లీ ఏంటంటే మనకి అంటే మీకు చెప్పాల్సిన విషయం ఒకటి ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ ఉంది, ఎడ్యుకేషన్ బడ్జెట్. అవును, ఎడ్యుకేషన్ బడ్జెట్లో మీకు శాలరీస్ అండ్ అదర్ దాన్ శాలరీస్ ఉంటుంది. ఉంటుంది. సో సహజంగానే ఇక్కడ మనకి మోర్ దెన్ 90% ఈస్ గోయింగ్ టు శాలరీస్. కరెక్ట్. సో 10% ఎంతో లెస్ దాన్ 10% నాన్ శాలరీస్. నాన్ సాలరీస్. ఇది కొంచెము మనకి వేరే దేశాలలో కంపేర్ చేసినట్టు బ్యాలెన్స్ ఉండదు. చేయాల్సిన అవసరం ఉంది. అవసరం ఉంది అది నంబర్ 1. ఉమ్. సో అంటే యాక్చువల్గా కొన్ని చెప్పకూడని అంశాలు కూడా ఇందులో ఉన్నాయి నిజానికి. అంటే ఇంకా కాంట్రవర్సీ అయింది. ఐ డోంట్ వాంట్ టెల్ దట్. కాంట్రవర్సీ పోదలుచుకోలేదు మీరు. ఇంకా అవసరం లేదు కూడా ఉన్నాయి అంటే చాలా అంశాలు అంటే ఉన్నాయి. నిజాలు చెప్పేటప్పుడు So, కొంచెం తప్పదు, కాంట్రవర్సీస్ ఫేస్ అయితే చేయాల్సిందే. ఇందులో మేము చాలా డీటెయిల్గానే స్టడీ చేసాము. నిజమే చారకొండ వెంకటేష్ గారు సార్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పింది వాస్తవం, నిజమే. సీఎం గారు కూడా అన్నారా? బట్ అంటే సీఎం గారు సీఎం గారు ఎగ్జాక్ట్లీ ఇట్లా అనలేదు. బట్ ఈ సహజంగా కూడా ఏ పొలిటీషియన్ కూడా యాక్సెప్ట్ చేయరబ్బా. చేయరు. అంతెందుకు ఎందుకంటే వ్యతిరేకత వస్తుంది కదా వస్తది. సంఘాల నుంచి, ఆ Exactly. కన్సర్న్ Correct. నుంచి. అవును. అయితే మేము పెట్టింది ఏంటంటే శాలరీస్ అంటే ఫస్ట్ ఏంటంటే యాక్చువల్గా మనకి ఫ్యూచర్లో ఈ బడ్జెట్ని వేతన బడ్జెట్ తగ్గించి సో ఈ నాన్ వేతన Development. దానికి పెంచాల్సిన అవసరం ఉంది. అనేది అది ఎట్లా వస్తుంది? అది ఎట్లా వస్తుంది? మరి అది ఎట్లా వస్తుంది అంటే ఈ పరిస్థితి చెప్పాలి కదా. అంటే ఫ్యూచర్లో ఉన్నటువంటి శాలరీ కాంపెట్ తగ్గించమని చెప్పాలి కదా. అవును, ఫ్యూచర్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తు ఇప్పుడు ఉన్నది మీరు ఏమనుకుంటున్నారు మురళి గారు? అంటే ఉండాల్సిన దానికంటే డబుల్ ఉందా, ట్రిబుల్ ఉందా, ఎంత ఉంది అనుకుంటున్నారు మీరు? ఇక్కడ ఇష్యూ ఏంటంటే అబ్బా ఇక్కడ డబుల్ ట్రిబుల్ అట్లా కాదు ఇష్యూ. ఇప్పుడు మీరే ఉందనుకోండి, ఇప్పుడు మీరు ఒక కంపెనీ నడుపుతారు. మీరు కంపెనీ అడిగినప్పుడు మీరు శాలరీ సర్టిఫికేట్ చేస్తారు. వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళ అవసరాన్ని, మనకు ఎంత అవసరం ఉంది, మన బడ్జెట్ ఎంత, ఇవన్నీ వస్తాయి అందులో. ఇంకొకటి ఉంది, ఇంకో పెద్ద అంశం ఉంది. ఉమ్. చుట్టుపక్కల వాళ్ళు మిగతా వాళ్ళు ఏమి ఇస్తున్నారు? అవును, ఉంటుందా ఉండదా? ఉంటది, ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది కదా. ఉంటది. సో అది నువ్వు దానికంటే తక్కువ ఎవరు రాని దగ్గరికి. కాదు, సో దానికంటే ఎక్కువ ఇవ్వదలుచుకోలేదు. ఇవ్వరు కూడా. ఇవ్వం కూడా, ఏ యజమాన్యమైనా ఇవ్వదు. దట్స్ ఇట్. కరెక్ట్. సో అట్లా ఉంటేవి కొన్ని డెఫినెట్గా. అంటే వేరే వాళ్ళంటే మీరు కంపేర్ చేసింది వాళ్ళతో, ప్రైవేట్ వాళ్ళతోనా లేదంటే వేరే ప్రైవేట్ ఇంకేముంటుంది? ప్రైవేట్ విద్యా ప్రైవేట్ సంస్థలు, మెయిన్గా అంటే మన ప్రైవేట్ రాష్ట్రమే. విద్యా సంస్థలతో కంపేర్ చేస్తే ఆటోమేటిక్ గా చాలా ఎక్కువ ఉంటది వీళ్ళకి. కాదు అంతే కదా మరి. అనుమానమే లేదు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇట్ ఈస్ ఏ మీ వెర్షన్ ఫ్యాక్చువల్ స్టేట్మెంట్. ఫ్యాక్చువల్ స్టేట్మెంట్. బట్ ఎట్ ఎనీ కాస్ట్ నేను ఎక్కడ కూడా ఇప్పుడున్న మన ఉపాధ్యాయుల శాలరీ తగ్గించాలని ఎక్కడ చెప్పాను. లేదు, ఎక్కువ ఉన్నాయి అన్నారు అంతే. ఎక్కువ ఉన్నాయి. ఏ కాంటెక్స్ట్ లో చెప్పాము? దీన్ని రేషనలైజ్ చేయాలి, ఎక్కువ ఉన్నాయి ఫ్యూచర్ లో. ఫ్యూచర్ దృష్టి పెట్టుకొని చెప్పాము అంతే. కాబట్టి సో ఉన్న వేతనం తగ్గించే అవకాశం కూడా ఉండదు. ఉండదు. ఆ ధైర్యం ఎవరు చేయరు. ధైర్యం అనేది కరెక్ట్ కాదు. సాధ్యం చేయకూడదు. కాదు, సాధ్యమే కాదు, చేయకూడదు కూడా. చేయకూడదు కూడా. Correct. ఎందుకంటే వాళ్ళు రిక్రూట్మెంట్ అయినప్పుడు, అవును, సో రిక్రూట్మెంట్ అన్నప్పుడు నువ్వేం ప్రామిస్ చేసావో అదే ఉండాలి కదా. అది ఉండాలి. ఎందుకంటే లేకపోతే ఆయన ఇంకొక వేరే దగ్గరికి పోయేవాడేమో. కరెక్ట్, కరెక్ట్. సో ఇది ఈ శాలరీ నువ్వు ఆఫర్ చేస్తున్నావు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చాడు. ఇంతకుముందు గతంలో పెన్షన్ exactly. ఉందనే ప్రభుత్వ ఉద్యోగాలకు వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఉండదని తెలిసి కూడా వస్తున్నారు. ఎందుకంటే రిక్రూట్మెంట్ అప్పుడే చెప్తున్నారు కాబట్టి. రిక్రూట్మెంట్ ఎగ్జాక్ట్లీ. రిక్రూట్మెంట్ అప్పుడు నువ్వు ఏం చెప్తున్నావు దానికి అబైడ్ కావాల్సిందే. ఆయన రిటైర్మెంట్ అయ్యేంత వరకు నువ్వు అది అబైడ్ కావాల్సిందే. అది మోరల్ గా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. అదనమాట. ఓవరాల్ గా మీరు 76,35,115 మంది విద్యార్థులు టోటల్గా, 42,000 స్కూల్స్ ఏదో, వీటన్నిటిని మార్చే లక్ష్యంతో రూపొందించిన పాలసీ ఇది. అయితే ఈ పాలసీలో మొత్తం దాదాపు 50,000 కోట్లు ఏదో ఇక్కడ ఒక దగ్గర నేను చూసినట్టు అనిపించింది నాకు ఖర్చు అవుతుంది మొత్తం బడ్జెట్ కేటాయింపులని. అవుతాయా 50,000 కోట్లతో అవుద్దా, ఇది ఇంకా ఎక్కువ అవుద్దా అని? మేము మొదలు పెట్టిందంటే ఇందులో ఒక అంశం ఏంటంటే ఒకటే 18% పెట్టమన్నాం. సో 18% అలొకేషన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఫర్ దాన్ని మొత్తం బడ్జెట్ అదొక రికమెండేషన్ ఇచ్చాం కదా. ఇంకా అది ఇస్తే 18% ఇస్తే ఎన్ని మన లెక్కలు రావు. సో ఒక మనీ కేటాయించినట్లయితే ఆ మనీని స్కూల్స్కి ఎంత వాడాలి, కొత్త స్కూల్స్కి ఎంత వాడాలి, కాలేజీకి ఎంత వాడాలి, యూనివర్సిటీకి ఎంత వాడాలి, వాట్ ఎవర్ అది డిసైడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అది ఇంకొక అంశం, అది మనీకి సంబంధించింది. సో మీకు 36,000 కోట్లు 50,000 కోట్లు అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక ప్రాజెక్ట్ లా తీసుకుంటే ఒక 5 సంవత్సరాల ప్రాజెక్ట్ తీసుకుంటే సో దానికి కావాల్సినటువంటి మేము 36,000 కోట్లు అని ఒకటి దగ్గర పెట్టాం తెలంగాణ పబ్లిక్ స్కూల్లో. తెలంగాణ పబ్లిక్ స్కూల్ మనకి మాత్రమే పెట్టాము అది. సో అంతా యూనివర్సిటీకి ఎంత అవుతాయి అంత పెట్టలేదు. ఎంత రాండి 18% పెట్టినట్లయితే అన్ని సెట్ అయిపోతాయి, ఆటోమేటిక్ సెట్ అయిపోతాయి యాక్చువల్గా. సో ఆ కాంటెక్స్ట్ లో మనము అట్లా చూడాలి దాన్ని. సో అంతేగాని ఇప్పుడు 56,000 కోట్లు అనగానే చాలా మంది ఏమనుకుంటా అంటే ఎక్కడి నుంచి డబ్బు ఎక్కడ ఉంది అంటారు. సో కానీ మీకు ఉదాహరణకి 1% బడ్జెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో 3,00,000 1% అంటే 3,000 కోట్లు
అవునా? అంతే. సో మీకు 3,000 కోట్లు, 2% అంటే 6,000 కోట్లు, 3% అంటే 9,000 కోట్లు. 9,000 కోట్లు. సో నువ్వు 3% ఎక్కువ పెట్టాను అనుకోండి, 9,000 కోట్లు వస్తాయి. 9,000 కోట్లు. 9,000 కోట్లు కానీ వచ్చి ఉంటే నీకు చాలా అభివృద్ధి అయిపోద్ది. ఉమ్. అంటే ఎస్పెషల్లీ మనకు ఒక డిగ్నిఫైడ్ ఎన్వైరన్మెంట్ ఏర్పడుతుంది పిల్లలకి. ఉమ్. సో నిన్నను ఇవాళ పేపర్లో చూసాను, కాకతీయ యూనివర్సిటీలో కూడా పాపం పిల్లలు బ్రేక్ఫాస్ట్ పెడతారని చెప్పి రోడ్డు మీదకి వచ్చారు. అవును. అంటే ఇలాంటి ఒక ఎంబ్రాసింగ్ సిచ్యుయేషన్స్ అవాయిడ్ చేయొచ్చు, ఉమ్. బడ్జెట్ కొంచెం మంచిగా ఉంటే, తర్వాత సిస్టమేటిక్ అడ్మినిస్ట్రేషన్ చేస్తే. సో ఆ కాంటెక్స్లో మేము అలాంటి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. మెయిన్గా మా రికమెండేషన్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, స్కూల్ ఎడ్యుకేషన్ వరకు. ఇప్పుడు మన దగ్గర ఏమైందంటే బుల్లిబుల్లి స్కూల్ ఉన్నాయి అబ్బా. అవును. సో 10 మందికి ఒక స్కూల్ ఉంది, 5 మందికి ఒక స్కూల్ ఉంది. మీరు పేపర్లో చూస్తారు అప్పుడప్పుడు ఒక్క పిల్లగానికి స్కూల్ ఉంటుంది కదా. సో అట్లా అది కరెక్ట్ కాదు. అది దట్ ఈస్ నాట్ ఏ స్కూల్ ఎట్ ఆల్. 1902 స్కూల్ జీరో స్టూడెంట్ ఏదో ఇచ్చినట్టు 1920 స్కూల్ మూతపడ్డాయి బికాజ్ పిల్లల తల్లిదండ్రులంతా కూడా వెళ్ళిపోతున్నారు, బయటకు వెళ్ళిపోతున్నారు. సో ఇదే రకంగా మనం ఇలాంటి ఒక పిచ్చి స్కూల్తో మనం నడిపిస్తే మన గవర్నమెంట్ యొక్క ఎన్రోల్మెంట్ అనేది ఇప్పుడు 26% ఉంది ఫస్ట్ క్లాస్లో, అది ఇంకా కిందికి వెళ్ళిపోతుంది. అది సో అది కరెక్ట్ కాదు. అయితే బుద్ధిగా దానిపైన ఒక విమర్శ కూడా వస్తుంది. ఏంటంటే విద్యా హక్కు చట్టం ప్రకారం 3 కిలోమీటర్లకు ఒక స్కూల్ ఉండాలి అనేది ఒక ప్రపోజల్. మీరేం చేస్తున్నారు, 15 కిలోమీటర్ల రేడియస్లో లేకుంటే ఆ ఊర్లో ఆ తండాల్లో అన్నింటినీ తెప్పి ఒక దగ్గరికి తేవాలి. మీ ప్రపోజల్ నేను చూశాను ఇందులో, అది బాగుంది. అది ఎందుకంటే ఒక చిన్న స్కూల్ ఉంటే అక్కడ ఒక కిచెన్ కట్టలేము, ఒక గ్రౌండ్ పెట్టలేము, వాళ్ళకి ఒక ల్యాబ్ ఇవ్వలేము, ఇవ్వలేము. అన్ని స్కూల్లో ఒక దగ్గర ఉంటే టీచర్లను ఇవ్వచ్చు, ఈ ఫెసిలిటీస్ అన్ని ఇవ్వచ్చు అనేది మీ కాన్సెప్ట్. అయితే అది విద్యా హక్కు చట్టం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేసిందో దానికే విరుద్ధంగా ఉంది. 3 కిలోమీటర్లకు ఒక స్కూల్ ఉండాలి. ఏం చేస్తాం, దాంతో పాటుగా బస్సులు పెట్టమన్నాం. అవును, 3 కిలోమీటర్లకు ఒక బస్సులు పెడితే ఏమైతుంది, జీరో డిస్టెన్స్ అయింది కదా. అవును, అంతే కదా, తీసుకొచ్చి దింపాలి కాబట్టి జీరో డిస్టెన్స్ అయిపోద్ది. నువ్వు ఎక్కడి నుంచైనా పెట్టచ్చు. సో 10 కిలోమీటర్ అయినా జీరో డిస్టెన్స్ అయిపోద్ది. సో దట్ ఇస్ ద సొల్యూషన్. కానీ అవుద్దా మురళి గారు? ఎందుకంటే బస్సుల్లో ఎక్కి వచ్చి పాసులు పట్టుకొని వచ్చే పిల్లలకి బస్సు ఆగక కొన్ని పాయింట్లలో స్కూల్ బస్ అవుద్దా, డెడికేటెడ్ సెక్టార్ లో అవుద్దా? అది 3% సాధ్యమేనా? చాలా ఈజియెస్ట్ థింగ్ అది. అంతేనా? అంటే మెయింటెనెన్స్, టైమింగ్ ఇవన్నీ అందుకనే మేము ఏం చేసామంటే దీనికి అసలు ఫస్ట్ మేము కూడా గట్టి అందరూ చూపించాలి కదా. 6 రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో 6 మేము లాస్ట్ ఇయర్ మొదలు పెట్టాం. సో ఫస్ట్ నేను ఒక ప్రైవేట్ డోనర్స్ నుంచి మనీ మొబిలైజ్ చేశాను. ఒక దగ్గర ఉన్న కాంప్లెక్స్ అంటున్నారు కదా 6 ఆల్రెడీ. అదేంటంటే ఒకటే కాంప్లెక్స్, అట్లాంటి చాలా చోట్ల ఉన్నాయి, ప్రతి మండలంలో ఉన్నాయి. ఒకటే కాంప్లెక్స్ 5 స్కూల్స్ ఉన్నాయి. అవును, రైట్. 5 స్కూల్ మొత్తంలో కలిపి సో సుమారు ఒక 600 మంది ఉన్నారు పిల్లలు. కానీ అది 1600కి వెళ్ళిపోయింది. 1000 మంది పిల్లలు కొత్త జాయిన్ అయ్యారు. ఎంత విత్ ఇన్ 1 వీక్లో. జూన్ 12కి స్టార్ట్ అయితే రీఓపెనింగ్, జూన్ 20th కల్లా సో పడిపోయారు. అట్లా మేము చేసింది కొంచెమే చేసాం యాక్చువల్గా, ఒక 2 కోట్లు ఖర్చు పెట్టి అప్పట్లో. సో కొంచెం మంచిగా చేసాం దాన్ని. సో ఇక్కడ బాగా అవుతుంది అంటే అంత డెస్పరేషన్తో ఉన్నారు తల్లిదండ్రులు అనేది. సో అదొకటి. అక్కడ బస్సెస్ పెట్టాం. నౌ ఇప్పుడు బస్సెస్కి మేమేం చేస్తాం అంటే 50% బడ్జెట్ సబ్సిడీ ఇచ్చాం, ఇంకో 50% 40% బ్యాంక్ నుంచి లోన్ ఇప్పించాం, 10% ఆయన పెట్టుకోవాలి, ఒక 1 ఆఫ్ ది పేరెంట్స్ పెట్టుకుంటే బస్సెస్ నడుస్తున్నవి. ఆ బస్సెస్ సంబంధించిన బస్ ఫీజు వాళ్ళే పెట్టుకుంటున్నారు. అర్థమైందా? వాళ్ళు పెట్టుకుంటున్నారు. మేము ఇచ్చిన రికమెండేషన్లో కూడా ఎక్కడ కూడా క్లోజ్ చేయమంటలేము. ఉన్న అంగన్వాడీ సెంటర్లలో కూడా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ చెప్పండి. సో ఉన్న ఆ సింగిల్ టీచర్ స్కూళ్ళలో కూడా ముయ్యకండి, అట్లాగే నడిపించండి. ఉన్న హై స్కూల్స్ నడిపించండి. బట్ ఇక్కడ ఒక మంచి మీరు ఒకటి ఏర్పాటు చేస్తే అప్పుడు ఏమవుతుంది, తల్లిదండ్రులకు ఆప్షన్ ఉంటుంది. వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి పంపించుకోవాలా, అంగన్వాడికి పంపించుకోవాలా, గవర్నమెంట్ స్కూల్కి పంపించుకోవాలా, ఇంకెక్కడైనా కార్పొరేట్ స్కూల్కి పంపించుకోవాలా, రెసిడెన్షియల్ స్కూల్కి పంపించుకోవాలా, లేకపోతే తెలంగాణ పబ్లిక్ స్కూల్కి రావాలా, ఆప్షన్ ఉంటుంది. దట్స్ ఇట్. ఇంకోటి మురళి గారు, మీరు భూపాలపల్లిలో ఏదైతే కలెక్టర్గా ఉన్నప్పుడు అన్ని స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టుకోమని ఒక ప్రయోగం చేస్తే కేసీఆర్ గారు ఎట్లయితే వెనక్కి పిలిచారో, ఇప్పుడు కూడా మీరు తెలంగాణ వ్యాప్తంగా అన్నిట్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాలనేది మీ ప్రపోజల్. టోటల్ ఇంగ్లీష్ మీడియం పెట్టాలి. దాంతో ప్రైమరీ విద్యని మాతృభాషలో చదువుకోవాలన్న నిబంధనను, లేకుంటే చదువుకోవాలని ఒక పిల్లలకు మాతృభాషలో చదువుకుంటేనే కొంత నాలెడ్జ్ వస్తుంది, పెరుగుతుంది అనే దాన్ని ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్య ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి కూడా ఇంగ్లీష్ అనేది జస్ట్ అది ఒక కమ్యూనికేషన్ వాడుకోవాలి, అది పెద్ద విషయం కాదు అని అంటున్నారు కదా. అలాంటప్పుడు మీరు మాతృభాషను పక్కన పెట్టేలా ప్రపోజల్ ఉంది అనేది. కరెక్ట్. నేను ఒక 2 ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు మనకి ఒక అడ్మినిస్ట్రేటివ్గా ఇండియాలో పిల్లలు అనుకునే ఒక పెద్ద జాబ్ ఏది? ఇప్పటి కదా ఐఏఎస్ కదా, ఐపీఎస్ అవే కదా, ఐఏఎస్ ఐపీఎస్ కదా, అంతే కదా, రైట్. సివిల్స్. ఇప్పుడు ఐఏఎస్ ఒక బ్యాచ్ తీసుకుందాం, ఇప్పుడు బ్యాచ్ కాదు, ఈవెన్ 30 సంవత్సరాల ముందు బ్యాచ్ కూడా తీసుకుందాం. ఇందులో మెజారిటీ 90% ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇంగ్లీష్ మీడియంలో ఎల్కేజీ నుంచి చదివస్తున్నారా, మాతృభాష నుంచి చదివస్తున్నారా?
మెజారిటీ. గతంలో కంపేర్ చేస్తే మీలాంటి వాళ్ళు కూడా తెలుగు మీడియం చదువుకొని వచ్చిన వాళ్ళే కదా. కరెక్ట్. ఇప్పుడు పెరిగిందిలేండి, ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు అయింది. ఈవెన్ 1982లో జాయిన్ అయిన వాళ్ళు కూడా, 91లో జాయిన్ అయిన వాళ్ళు కూడా, రామకృష్ణరావు గారి బ్యాచ్ ఇప్పుడు 91. సో 91 అప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా ఎల్కేజీ నుంచి కూడా ఇంగ్లీష్ చదివిన వాళ్ళే కదా. అవును. మరి వాళ్ళు బాగా ఫేస్ చేస్తున్నారు కదా, బ్రహ్మాండంగా ఇంటర్వ్యూ ఫేస్ చేశారు, బ్రహ్మాండంగా రాశారు. అందుకనే కదా హైయెస్ట్ ఐఏఎస్లో ఎంపిక అవుతున్నారు. ఇప్పుడు తెలుగు మీడియం అనేది మనము అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే తెలుగు మీడియం చదివిన, ఇంగ్లీష్ మీడియం చదివినంత మాత్రాన తెలుగు ఎక్కడికి పోదబ్బా. తెలుగు లాంగ్వేజ్ ఎలాగ ఉంటుంది ఉంటుంది. అనేది ప్రైమరీలో కొంచెం తెలుగు మీడియం ఉంచి తర్వాత ఇంగ్లీష్ మీడియం బెటర్ కదా అనేది తప్పది. అది ఎందుకు తప్పంటే నీకు ఇప్పుడు 8 సంవత్సరాల లోపల నీ మైండ్ బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మొదలుపెట్టి 8 సంవత్సరాల వరకు నీకు ఈ లాంగ్వేజ్ అబ్జర్ప్షన్ కానీ, సో లేకపోతే ఎనీ లెర్నింగ్ అబ్జర్ప్షన్ కానీ హైయెస్ట్ ఉండేది 8 సంవత్సరాల లోపు. అప్పుడు నువ్వు అందుకని మేము పెట్టింది భాషా విధానంలో 3 భాషలు పెట్టమంటారు. 3 భాషలు పెట్టాము, ఇంగ్లీషు, తెలుగు, హిందీ 3 పెడతాం. అందులో మీడియం ఇంగ్లీష్ ఉండాలి. మీడియం ఇంగ్లీష్ ఉన్నప్పుడు ఏమవుతుందో అది కూడా ఏం చెప్పామంటారు రాసిందా క్లియర్గా మేము, ఇంగ్లీష్ మీడియం ఉన్నంత మాత్రం ఇంగ్లీష్లోనే చెప్పాలని లేదు. సో మీకు అర్థమయ్యే భాషలో తెలుగులో కూడా కాన్సెప్ట్ చెప్పండి. ఇప్పుడు మీరు ఉదాహరణకి అడిషన్, ఇప్పుడు అడిషన్ తెలుగులో ఏమంటాం మనము, సో కూడికలు అంటాం. కూడికలు అనే బదులు అడిషన్ అను. తీసివేతలు అనే బదులు సో సబ్ట్రాక్షన్, సో హెచ్చువేతలు అనే బదులు సో మల్టిప్లికేషన్ అండి. ఏమవుతుంది, నువ్వు మల్టిప్లై ఎట్లా చేయాలి, 2 × 3 చక్కగా చెప్పు. ఇది 2 ఎన్ని ఉన్నాయి చెప్పండి, 2 2 అని చెప్తే ఏం పర్లేదు. 3 2 + 3 2 + 3 అనే బదులు 2 + 3 అంటే కూడా నీకేం ప్రాబ్లం లేదు కదా. సో అందుకని మేము చెప్తున్నాము, ప్రైమరీ స్కూల్ వరకు మీరు మాతృభాష వాడుకుంటూ ఇంగ్లీష్ మీడియం చెప్పండి. అప్పుడు మాకు పదాలన్నీ కూడా వస్తాయి. లేకపోతే ఏమవుతుందంటే తెలుగు పదాలు నేర్చుకుంటాము, ఇంటర్మీడియట్ తర్వాత వాడికి సినిమా ఉంటుంది అప్పుడు. సో చచ్చిపోతాడు వాడు. కొన్ని వేల పదాలని వాడు అక్కడ మెడిసిన్ పోయినా, ఇంజనీరింగ్ పోయినా, లా పోయినా అర్థమై సావు. దానివల్ల మన సెట్ బ్యాక్ అవుతుంది. అసలు నాకు నా ఎక్స్పీరియన్స్తోని, నా రూరల్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్తోని నేను ఎక్కడో వరల్డ్ బ్యాంకులో రూరల్ డెవలప్మెంట్ హెడ్ చేయాలి నిజానికి. వై ఐ డిడ్ నాట్ గో, జస్ట్ బికాస్ ఆఫ్ మై పూర్ ఇంగ్లీష్. అంతే బరాబర్. సో ఇంకా వేరే ఏం లేదు రీజన్. ఈవెన్ మీరు అన్నది కరెక్ట్, విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ కి రాని వాళ్ళకి తేడా ఉంటుంది. వాడు పోయి ఉద్యోగం చేస్తాడు, వీడు చేస్తాడు, అది వేరు. ఇది చాలా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్. మన ఇండియాలో గమ్మత్తుగా ఇలాంటి వాదన గమ్మత్తుగా ఉంటుంది అనమాట. చాలా గమ్మత్, నాకు చాలా అనిపిస్తుంది. అంటే మాతృభాషకు వెళ్ళేదో విఘాతకులు అనే రకంగా మీ మీద చేస్తారు, అది కూడా చేస్తారు. అలా అనే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని మాత్రం మన తెలుగు మీడియం చదివించారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళ మనవాళ్ళని తెలుగు మీడియం చదివించారు. ఇంకెక్కువ తక్కువ అంటే సెకండ్ లాంగ్వేజ్ ఫ్రెంచ్, థర్డ్ లాంగ్వేజ్ జర్మన్ తీస్తారు, కానీ కనీసం సెకండ్ లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్ కూడా తెలుగు తీసుకోరు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు మాత్రం మాతృభాష గురించి మాట్లాడతారు. ఎంత దీన్ని ఏమంటే తెలుగులో ద్విముఖ ఫేసెస్ అనమాట, డ్యూయల్ మైండ్ మెంటాలిటీ. జస్ట్ ఇంకొక ప్రపోజల్, ఫీజు రియంబర్స్మెంట్, అది కూడా కొంతమందికి ఇవ్వాలి, బీపీఎల్ వాళ్ళకి ఇవ్వాలి. అలాంటి ప్రపోజల్ వల్ల కొంతమందికి నష్టం జరుగుద్ది అని ఒక చర్చ. ఇప్పుడు బీపీఎల్కే ఇస్తారు, బీపీఎల్కే ఉంది ఇప్పుడు కూడా. కాదబ్బా, ఇందులో ఏం లేదు. మేము అందుకని కొంచెము ఇది చాలా చాలా క్లియర్ మీకు కూడా చదివి వినిపించాలి. దీనికి సంబంధించి ఎంత సింపుల్గా పెట్టామంటే, క్వాలిటీ అష్యూరెన్స్లో మనకి పేజ్ నెంబర్ 45లో ఫీ రీయింబర్స్మెంట్ షెల్ బి సస్పెండెడ్ ఫర్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దట్ కంటిన్యూస్లీ అండర్ పర్ఫార్మ్ ఫర్ 2 కాన్సిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్. కొన్ని దొంగ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలు, దొంగ ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. మేము ఒక ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళాం, బీఈడి కాలేజ్కి, మేమందరం కమిషన్ అందరం కలిపి ఒక 6 months బ్యాక్. బాగానే ఉంది బిల్డింగ్, కానీ ఆ రోజు పోయినప్పుడు వర్కింగ్ అవర్స్లో పోయాము. ఇప్పుడు 11:30 12:30 1:30 అప్పుడు వెళ్ళాము. ఒక్క స్టూడెంట్ లేడు, ఒక్క టీచర్ లేరు, ఒక్క క్లర్క్ లేరు, ప్రిన్సిపల్ లేడు, ఒక వాచ్మెన్ ఉన్నాడు అంతే. సో అలాంటి స్కూల్స్ నడుస్తున్నాయి ఇప్పుడు ప్రైవేట్లో. సో అందుకనే మనకి అసలు ఈ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ అన్ని స్కూల్స్ని కూడా అకాడమిక్ స్టాండర్డ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాండర్డ్స్, మొత్తం కరికులం స్టాండర్డ్స్ అన్నీ కూడా ఏ రకంగా ఉన్నవి, ఏ లెవెల్లో ఉన్నవని గ్రేడింగ్ ఇవ్వడానికి, ర్యాంకింగ్ ఇవ్వడానికి ఒక టెస్ట్ పెట్టమన్నాం మేము. తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ పెట్టి, సో గవర్నమెంట్ అన్ని కూడా ప్రజలకు చెప్పాలి, ఇది ఏ ర్యాంక్లో ఉంది, ఇది ఏ ర్యాంక్లో ఉంది, ఇది ఏ గ్రేడ్లో ఉంది, బి గ్రేడ్లో ఉంది. అంటే మురళి గారు మీరు చెప్పింది ఇలాంటివి, మీరు కొత్త వ్యవస్థ పెట్టి దాన్ని ఏదో అబ్జర్వేషన్ పెట్టాలని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న వ్యవస్థలన్నీ విఫలమైనట్టేనా? ఎందుకంటే ఆల్రెడీ వ్యవస్థలు ఏళ్ళ నుంచి ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలు చేయాలి, ప్రైవేట్ కాలేజీలు ఇన్స్పెక్షన్ చేయాలి, అవి ఉన్నాయి కదా, విఫలమైనవి. అవి ఏమైనాయి? విఫలమైనవి అసలు లేవు. విఫలమైందంటే ఎవరు విఫలమైనట్టు? ఇప్పుడు ప్రభుత్వమా, వ్యవస్థ, ఎవరు? గవర్నెన్స్, ప్రభుత్వమే. ప్రభుత్వాలు అన్ని విఫలమైనట్టే. అన్ని కాదబ్బా, ఇప్పుడు మనం అనుకునేది ప్రైవేట్ కాలేజెస్ ని రెగ్యులేషన్ చేయాలి, ప్రైవేట్ కాలేజ్ స్టాండర్డ్ చేయాలి. దానికి చెప్తాను చూడండి,
ఉస్మానియా యూనివర్సిటీ కింద 800 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, ఉమ్, రైట్? అవును 800 ప్రైవేట్ కాలేజీలు నడుస్తున్నాయని నడవలేదని చూడడానికి ఎంతమంది అవసరం ఉండొచ్చు చాలా వస్తుంది కదా? ఉండాలి ఈ setup. రోజు లేదు ఒక పార్ట్ టైం ప్రొఫెసర్, ఒక 2-3 పార్ట్ టైం లెక్చరర్స్ వాళ్ళు అప్పుడప్పుడు ర్యాండమ్ గా అట్లా వెళ్ళి చూసేస్తుంటారు ర్యాండమ్ గా కాదు, అక్కడి నుంచి కాగితాలు వస్తాయి, అంతే ఊరికే సంతకాలు పెడతారు అంతే అట్లా జరుగుతుంది ప్రస్తుతానికి. అందుకనే వ్యవస్థ అదే నేను చెప్పిన ఇందాక ఆల్రెడీ zero ఫీజు ఉంది. రియంబర్స్మెంట్ మీద చాలా ఇంజనీరింగ్ కాలేజీలు నడుస్తున్నాయి. Exactly. అది డిగ్రీ రాకపోతే కాలేజీలు కూడా, మూతపడతాయి. బీఈడీ డిగ్రీ కాలేజీలు కాలేజెస్. ఇవన్నీ కూడా ఈవెన్ విద్యార్థులు కూడా సర్టిఫికేట్ కొనుక్కోవడానికి అది యూజ్ అవుతుంది. యూజ్ అవుతుంది. వాళ్ళకి నాలెడ్జ్ అలాంటి వారికి రావట్లేదు. ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వచ్చా? దట్స్ వాట్ ఐ రికమెండేషన్ ఈజ్. ఎవరు కరెక్ట్ అంటారు అలాంటి వారికి ఫీజు రికమెండేషన్ లేదు. అంటే? తప్పు కదా. Correct. అలాంటివి కానీ అలాంటి ఎత్తేస్తే చాలా మందికి విద్య దూరం అవుతుందనే ఒక చర్చ జరుగుతుంది కదా ఫీజు మనము దూరం రియంబర్స్మెంట్ వల్ల. చేయమంటలేమబ్బా, మనము వద్దంటలేము, మీకు అర్థం కావట్లేదు. మనం ఏమంటున్నామంటే ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వండి, బీపీఎల్కే ఇప్పుడు ఎట్టున్నట్టు ఎప్పుడు కూడా బీపీఎల్కే ఇస్తున్నారు, బీపీఎల్కే ఇవ్వండి, కానీ ఆ కాలేజీలో మంచిగా ఉంటేనే ఇవ్వండి అంటున్నాము. అంతేగాని అసలు పర్ఫార్మెన్స్ లేని కాలేజీల కిందకి అంటే ఇవ్వాలి. మురళి గారు మంచిగా లీవ్ ఉన్నాయని నిర్ధారించడానికి మళ్ళీ అదే మీ టెస్సా, పాత వ్యవస్థ టెస్సా. పెడతారు వ్యవస్థ. ఈ వ్యవస్థను కూడా మేనేజ్ చేసే వాళ్ళు తయారవుతారు. అప్పుడు అసలు ఆ కూడా. వ్యవస్థ కూడా లేదు కదా అబ్బా. వచ్చిన ప్రస్తుతం మేనేజ్ లేదు కదా. అవుతారు కదా వాళ్ళని కూడా. అట్లని చెప్పి మొత్తం జీరో చేస్తావా వ్యవస్థని? ఉమ్, కదా, ఇప్పుడు జీరో ఉంది కదా వ్యవస్థని. అవును ఏదో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది, అవును మరి పబ్లిక్ సర్వీస్ పని చేస్తుందా పని చేయడం లేదా? అవును. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ పెట్టారు, ఉమ్, పని చేసిందా లేదా? correct. అరే ఏదో ఒక వ్యవస్థ పెడితే పని చేస్తుంది అబ్బా. ఎందుకు మేము అందరూ టెస్టాలు ఏం పెట్టామంటే ఉమ్, ఒక మంచి ప్రొఫెసర్స్ని, అంటే ఒక మంచి విద్య మీద కమిట్మెంట్ ఉన్న అవగాహన. వాళ్ళని బోర్డు పెట్టమన్నాం. ఉమ్, ఆ బోర్డు మెయింటైన్ చేస్తుంది ఆ టెస్సా అనేది. ఉమ్, అట్లాంటి ఒక ఆ వ్యవస్థను కూడా స్ట్రాంగ్, మీరు అన్నదే మన వ్యవస్థ పెడతాం పోద్దా, అట్లా పోకుండా ఉండడానికి దానికి సంబంధించి ఒక బిల్లే తయారు చేస్తాం, డ్రాఫ్ట్ బిల్లు చేశారు. ఎట్లా ఉండాలి ఏంటనేది. అవును. అట్లా ఇవన్నీ ఆలోచన చేసాం గట్టిగానే. తర్వాత మురళి గారు అసలు ఇప్పుడు మీ కమిటీలోనే అంత ఎడ్యుకేషన్ పరంగా ఎక్స్పర్ట్ లెవెల్ లేరు ఇందులో. అంటే బేసిక్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ మీరంతా మేధావులు లేదంటే విశ్వవిద్యాలయాలు ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు, కానీ బేసిక్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. లేదంటే ఉపాధ్యాయ సంఘాలను ఉపాధ్యాయులను ఎవరిని మీరు కన్సల్ట్ చేయలేదు ఇది తయారు చేసే ముందు. ఇది తెలంగాణకి ఎలా అవుద్ది? ఇది తెలంగాణ ఎడ్యుకేషన్ బిల్ ప్రపోజల్ ఎలా అవుద్ది? ఇది విద్యా కమిషన్ ఇచ్చింది చెల్లదు, ఇది అసలు ఇది పనికే రాదు అని కొంత విమర్శలు. అదే ఇందాక నేను అన్నా కదా నేను, అంటే బేసికల్లీ మనకు 3 ఐడియాలజీస్ ఉన్నాయి మన దేశంలో. 3 ఐడియాలజీస్ నడుస్తున్నాయి అబ్బా. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నడుస్తుంది, రైట్? ఎక్స్ట్రీమ్ రైట్, ఎక్స్ట్రీమ్ రైట్ నడుస్తుంది. మధ్యలో మనకి లిబరల్ డెమోక్రట్స్ అందామా, లేకపోతే వాళ్ళని కాన్స్టిట్యూషన్కి సంబంధించిన విత్ ఇన్ ఫ్రేమ్వర్క్లో ఉన్న వాళ్ళని అందామా, ఇది నడుస్తుంది కదా. ఎగ్జాక్ట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 3 వ్యవస్థల వాళ్ళు ఆలోచన విధానానికి ట్యూన్ అయిపోయారు. అవును. సో ఏ ఒక్క దానికి ట్యూన్ అయితే మిగతా 2 పడతారు. వెరీ సింపుల్ లాజిక్. సో న్యాచురల్గా ఇంకా మీకు దాంట్లో ఈ కలిపికి పీ కలిపికి అన్ని రాదు రాదు, రాదు. ఇండియాలో కాన్సెన్సస్ అనేది రాదు, ఇంపాసిబుల్ అది. అవును. సో ఇలాంటి సిచ్యుయేషన్ ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి అబ్బా, జయతి కమిషన్ గుర్తుందా మీకు? అప్పుడు వేశారు. అవును. జయతి గారు ఎవరు? ఆమె అగ్రికల్చరిస్టా? వ్యవసాయం చేసిందా? కొన్ని అగ్రికల్చర్ బేసిక్ అగ్రికల్చర్ చదివిందా? అవును. చెప్తున్నా నీకు. ఇప్పుడు మొన్న కస్తూరి రంగన్ గారు వేశారు చైర్మన్ గా. కస్తూరి రంగన్ ఏంటి? ఆయన ఇస్రో సైంటిస్ట్. అవును. ఈజ్ నాట్ ఏ లెక్చరర్, ఈజ్ నాట్ ఏ టీచర్. కాదు. అవునా? అవును. తర్వాత మొదలియార్ అని వేశారు, ఒక అంతమంది ఫేమస్ 1950s లో. మొదలియార్ ఎవరు? ఆయన సో ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్ ఫర్ ఎగ్జాంపుల్. కాదు సార్, ఆయన టాటా ఫండమెంటల్ రీసెర్చ్ వేశాడు. సో రైట్, ఇస్రో, ఆయన కూడా ఇస్రోకి హెల్ప్ చేశాడు. సో ఈజ్ నాట్ ఏ టీచర్. ఫేమస్ బ్రిటిష్ టైంలో కూడా హంటర్ కమిషన్ ఒకటి ఉంటుంది ఎడ్యుకేషన్లో, ఫేమస్ కమిషన్ అది. ఆ హంటర్ ఎవరని నేను చూసాను ఈ మధ్య నిన్న మొన్న చూసి. ఆ హంటర్ కూడా ఐసీఎస్ ఆఫీసర్. మొన్న బీహార్లో కామన్ స్కూల్ సిస్టమ్ మీద కమిషన్ వేశారు. సో నితీష్ కుమార్ గారు, డూబే గారు అని. ఆయన ఎవరు? ఆయన ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్. అంటే ఇట్లా మీకు చాలా ఇట్లా ఉంటాయి. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్జిటి ఉన్నాడు, ప్రైమరీ స్కూల్ టీచర్, ఆయన మా కమిషన్ చైర్పర్సన్గా. అంటే వాట్ వీఆర్ టాకింగ్ యాక్చువల్లీ ఇది వేయడానికి, ఇది చేయడానికి ఏంటంటే మరి పాలసీ మేకింగ్ అంటే ఏముండాలి సార్ మీకు? ఆ ఒక్కదానిగా కాదు ఉండాల్సింది, సమాజం మీద అవగాహన ఉండాలి. తర్వాత ఒక దానికి సంబంధించిన ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒక కంప్రెన్షన్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. తర్వాత గవర్నెన్స్ మీద అండర్స్టాండింగ్ ఉండాలి. తర్వాత సొసైటల్ కల్చర్ మీద అండర్స్టాండింగ్ ఉండాలి. తర్వాత ఫస్ట్ థింగ్ కమిట్మెంట్ అండ్ ప్యాషన్ ఉండాలి దాని మీద భయంకరంగా. యాక్చువల్గా నాకు విద్యకి ఏం సంబంధం? నేను ఇంజనీర్ కరెక్టే ఒప్పుకుంటా, బట్ నేను విద్యకి ఎందుకు వచ్చా? నేను యాక్చువల్గా బికాజ్ విద్య అనేది విద్య అనేది సొసైటీ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. నేను సొసైటీ డెవలప్మెంట్ కావాలని చెప్పేసి అనుకుంటున్నాను నేను, అంతేగాని ఒక ఇంజనీర్గా పనిచేయాలని అనుకోలేను నేను. సో సొసైటీని అంటే పేదరికాన్ని, లేకపోతే పేదల్ని, లేకపోతే ఈ అసమానత్వాలని, ఒక ఎంపవర్మెంట్ పేదల్ని ఎంపవర్మెంట్ చేయడానికి ఒక వ్యవస్థ ఉండాలి. ఇప్పటికేంటంటే మనకి
200 దేశాలలో 133 ర్యాంక్ ఏందండి మనకి. డూ యూ వర్త్ మనకి, డూ యూ డిజర్వ్ దట్? ఎందుకు ఇప్పుడు ఇట్లా ఉంది మనకి? ఇప్పటికీ కూడా ఎందుకు ఇంకా ఈ ఆకలి మీద సమస్యలు ఉన్నాయి? ఇప్పటికీ ఎందుకు ఈ పావర్టీ ఉంది? బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. కరెక్ట్. మీరు ఇచ్చిన రిపోర్ట్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మీరు వినే ఉంటారు, ఆయన రియాక్ట్ అయ్యారు, హరీష్ రావు గారు రియాక్ట్ అయ్యారు. సరే వాళ్ళు అపోజిషన్ లీడర్స్ అనుకుందాం, ఇంక్లూడింగ్ మీరు రిపోర్ట్ తీసుకెళ్లి ఎవరికి ఇచ్చారో కేశవరావు గారు కూడా ఇందులో కొన్ని తప్పులు ఉన్నాయని తప్పు పట్టారు. ఏం పట్ల ఆయన అన్నారు, ఆయన ఏమన్నారంటే సంబంధించింది అదే జీతాలు ఉండాలి అన్నాడు, అంతే. తప్పు పట్ల ఆయన అది మురళి గారి అదే జీతాలు ఉండాలి, ఇంప్లిమెంట్ తక్కువ కాదని అభిప్రాయం ఆయన పెట్టిండు. కరెక్ట్, నో ప్రాబ్లం. అదొకటే చెప్పిండు ఆయన, అన్నారు, అదొకటే అన్నాడు ఆయన, అంతేలే. ఇప్పుడు ఆయన చెప్పిన ఈవెన్ మా 35% కి మీరు ఏదో పాస్ మార్కులు పెంచాలనే దాన్ని కూడా బండి సంజయ్ అన్నారు. ఎగ్జాక్ట్లీ, అది ఇంతవరకు దాని డిస్కస్ కూడా అర్బన్ నక్సలైట్ ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఇచ్చారని కూడా నేరుగా ఆయన కామెంట్ చేశారు. మీరు కూడా గట్టిగానే రియాక్ట్ అయినట్టున్నారు, ఇది ఒక పేజ్ అన్న ఆయనకు చదవచ్చా అనేది అన్నారు మీరు కూడా. అవును, కరెక్ట్ కదా. మరి మనకు తెలుసు కదా బండి సంజయ్ గురించి ఏంటనేది, మరి ఆ కరీంనగర్లోకి ఏమైందో కానీ. బట్ సో అది ఏంటంటే ఈ 35 to 45 ఏంటంటే మేము స్టడీ చేసాం. మేము ఏం చేసామంటే యూనిసెఫ్ మాకు ఒక హెల్ప్ చేయమని అడిగాను నేను. సో యూనిసెఫ్ వాళ్ళు మాకు ఒక హెల్ప్ ఏం చేశారంటే ఒక మంచి కన్సల్టెంట్ పెట్టి, సో 14 దేశాలు నేనే ఒక ర్యాండమ్గా, సో ఏషియాలో కొన్ని కంట్రీస్, ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్, యూరోప్లో కొన్ని కంట్రీస్, సౌత్ అమెరికాలో కొన్ని కంట్రీస్ తీసుకొని ఈ 14 దేశాలలో ర్యాండమ్గా ఒక్కొక్క ఇష్యూ 30 అంశాలను స్టడీ చేయించాను. సో అందులో ఇది కూడా ఒకటి ఉంది, అసలు పాస్ మార్క్స్ ఏ దేశంలో ఎట్లా అనేది. సో యాక్చువల్గా ఇది 35% పుట్టడానికి కారణం ఏంటనేది నేను ఒకసారి కొంచెం రీసెర్చ్ చేశాను. దీనికి ఏంటంటే మనకు ఐసీఎస్ పెట్టినప్పుడు, ఐఏఎస్ని ఇంతకుముందు బిఫోర్ ఇండిపెండెన్స్ ఐసీఎస్ అనేవాళ్ళు, ఇండియన్ సివిల్ సర్వీసెస్ అని. అందులో ఇండియన్స్ని కూడా అడ్మిట్ చేశారు ఒక స్టేజ్లో. రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ బ్రదరు ఆయన ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి ఐసీఎస్ అప్పుడు పెట్టినప్పుడు ఏమైందంటే 2-3 సంవత్సరాలు ఒక్కరు సెలెక్ట్ కావడం లేదు. ఎందుకు దాటం లేదు అంటే ఈ ఎలిజిబిలిటీ మార్క్స్ని దాటం లేదు. అప్పుడు అందరూ మేము ఇండియా, మాకు ఇప్పుడే కొత్తగా ఎడ్యుకేషన్ వచ్చింది అంతా చెప్పుకొని 35 తగ్గించారు. అది ఎప్పుడు, అది 200-300 సంవత్సరాల క్రితం. సో ఆ 35 అట్లా అక్కడ అయిపోయాం మనం మొత్తం కూడా. సో దీన్ని మెల్లగా మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మొత్తం అన్ని దేశాల్లో ఎక్కడ కూడా 40 కంటే 45 కంటే కింద లేదు, చాలా దేశాలు 50 ఉంది అంతా కూడా. సో ఇప్పుడు మనం కూడా చాలా చోట్ల మనకి ఎలిజిబిలిటీ 50% అంటాం కదా, ఈవెన్ ఇక్కడ కూడా. ఈవెన్ మన పిల్లలు అక్కడ బయటకు వెళ్తే యూనివర్సిటీలో కూడా చాలా చోట్ల 75% ఉండాలంటున్నారు. సో ఆ రకంగా మనకి దీన్ని ఈ బాటమ్ లైన్ని పెంచాల్సిన అవసరం ఉందబ్బా. ఇది మనకి ఏంటంటే, అంటే 35 వస్తే పాస్ అంటే ఎంబీబీఎస్లో 35% ఉన్నాం కదా మనం ఇప్పుడు ఎంబీబీఎస్లో కూడా. అంటే ఇప్పుడు మరి అంటే ఆ మిగతా 65% చదవద్దా? అంటే ఇప్పుడు ఒక డాక్టర్ కావాలంటే ఒక 100 యూనిట్లు చదవాలి. అని నువ్వేమంటున్నావు 100 యూనిట్లు చదవాల్సిన అవసరం లేదు, 35. దాని అర్థం ఏంటి? అంటే నువ్వు చిన్నప్పటి నుంచి ఇట్లాంటి ఒక స్టాండర్డ్ పిచ్ స్టాండర్డ్ పెట్టేసి అంటావు. నేనేమంటున్నా అంటే ఇది అవన్నీ కూడా ఈ రోజు రేపే ఎల్లుండే ఇంప్లిమెంట్ చేయడం కాదు, ఒక స్టాండర్డ్ ఒక నెక్స్ట్ ఒక 50 సంవత్సరాలు సరిపడా మేము పెట్టాము ఇందులో. సో ఏదో ఒక స్టేజ్లో మనం పెంచాల్సిన అవసరం ఉంది అది. ఓకే, ఇప్పుడు ఈవెన్ బీఈడి డిఎస్సిలో కూడా 35 మార్కులతో కూడా ఉద్యోగాల్లోకి వస్తున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు మీరు? తప్పు కదా అంటున్నా, మరి దాన్ని కూడా మార్చాల్సిన అవసరం ఉంది. అందుకని మేము అసలు డిఈడి క్యాన్సిల్ చేయమన్నాం. డిఈడి క్యాన్సిల్ చేయడం కూడా అది వివాదాస్పదంగా మారింది. ఆ ఉద్యోగులంతా ఏం కావాలి, చదువుకున్న వాళ్ళు ఏమైపోవాలి? అరే అవునబ్బా, ఉద్యోగులకి ఇంకేదో పెట్టండి మీరు. నేను చెప్పేది ఏంటంటే దిస్ ఇస్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ అబ్బా. సో ఇప్పటికి చేయమంటున్నాం అయింది. సో ఆ పిల్లల్ని ఏదో ఒకటి చేయాలన్నమాట డెఫినెట్గా, బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. సో వీళ్ళకి కొన్ని ఇవ్వండి. మీకు క్వశ్చన్ చెప్పనా, ఇప్పుడు మన ఇది ఉంది, మన టీచర్ ఎస్డి టీచర్ ఉంది. ఎస్డి టీచరు బీఈడి వాళ్ళు బీఈడి ఎక్కువనా డిఈడి ఎక్కువనా? బీఈడి ఎక్కువ కదా. బీఈడి ఎక్కువ కదా, ఇది డిగ్రీ డిప్లొమా. అవును, కానీ మన టీచర్కి కావాలి అంటే బీఈడి ఈజ్ నాట్ ఎలిజిబుల్, బీఈడి నాట్ ఎలిజిబుల్. అవును, డిఈడి ఓన్లీ ఎలిజిబుల్. అందుకని బీఈడి చేసిన వాళ్ళు వచ్చి మళ్ళీ డిఈడి చేస్తున్నారు. ఇట్లా ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా అండి ఇట్లా? హైయర్ ఎడ్యుకేషన్ నేను రిజెక్ట్ చేస్తావా? సో ఇట్లాంటి కొన్ని ఉన్నవి ఓప్షన్స్ ఉన్నవి. దానిలో కొంతమంది ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళు వీళ్ళు మాట్లాడింది ఏంటంటే, పిహెచ్డీలు చేసిన వాళ్ళు చిన్నపిల్లలకు వచ్చి పాఠాలు చెప్పలేరు, వాళ్ళ ఐక్యూ లెవెల్ వాళ్ళ నాలెడ్జ్ వీళ్ళకి సెట్ కాదు, బీఈడి చెప్తాం కదా. కాబట్టి డిఈడి వాళ్ళు ఈ చిన్న టీటీసీ చేసిన వాళ్ళు, గతంలో టీటీసీ వాళ్ళే కరెక్ట్ అనేది కొంతమంది వాళ్ళు. సరే, ఇప్పుడు టీచర్ల గురించి ఆ లెవెల్కి నేను రాలేను కానీ, బట్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ మనకి బీఈడి అనే దాన్ని మేము ప్రపోజ్ చేసింది ఏంటంటే 2 రకాలు ప్రపోజ్ చేసాం. బీఈడి ఫర్ ప్రీ ప్రైమరీ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఒక బీఈడి ఉండాలి, హై స్కూల్కి ఒక బీఈడి పెట్టారు, 2 పెట్టాం. ఇప్పుడు మనకి శాలరీ ఏమో ఎక్కువ ఇస్తున్నాము, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తక్కువ ఇస్తున్నాం. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఏం చేస్తున్నారు, వాళ్ళు
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెంచుకుంటున్నారు, శాలరీ ఏమో శాలరీ తక్కువ శాలరీ వాళ్ళకి, అవును. ఎక్కువ ఎడ్యుకేషన్ అవును. మనకేమో రివర్స్ ఉంది. ఉంది. ఇది కరెక్ట్ కాదు కదా ఇది. Correct. సో మన కుప్పలు బీడీలు ఉన్నారు, కుప్పలు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు మన దగ్గర. పాత కాలంలో ఏంటంటే మనకు లేకుండే, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తక్కువ ఉండే, అవును. అప్పుడు కాబట్టి మనకి ఎవరు వస్తే వాళ్ళని- మెట్రికులేషన్ ఎలిజిబుల్, మెట్రికులేషన్ తో కూడా ఉద్యోగాల్లోకి వచ్చిన టీచర్లు ఉన్నారు అది ఎలిజిబిలిటీ అది అప్పట్లో. Correct, correct. దాని తర్వాత మళ్ళీ పెంచుకున్నాము. అవును. అంటే ఎప్పుడు ఇట్టగా ఉండాలి, మనం ఎప్పటికప్పుడు పెంచుకోవాలా, పెరగాల్సిందే. Correct. ఎప్పటికప్పుడు మనం చేసుకోవాలి కదా. Correct. సో ఇవన్నీ టెంపరీగా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా అధిగమించాలనేది అవును. మళ్ళీ గవర్నమెంట్ ఒక కమిటీ వేసుకొని మనం చేసుకుంటుంది అదంతా. అవును. కానీ మనం ఏది బెటర్ అనే దాని మీద మాత్రమే మేము సొల్యూషన్స్ ఇచ్చాం. ముఖ్యంగా ఇంకొకటి మీరు పెట్టిన ప్రపోజల్లో టీచర్లదే ఇది కూడా, ప్రమోషన్ల విషయం. అవును. ప్రమోషన్లు వాళ్ళ పనితీరు ఆధారంగా ఇవ్వాలని, లేదంటే హెడ్ మాస్టర్ని సగం డైరెక్ట్ రిక్రూట్ చేయాలని. అవును. ఆ డైరెక్ట్ రిక్రూట్ చేయడం మేము ఎక్స్పీరియన్స్తో వచ్చి హెడ్ మాస్టర్ అయినోనికే అక్కడ కొంచెం అవేర్నెస్ అవగాహన ఉంటుంది. లేదంటే ప్రమోషన్లు పనితీరు ఆధారంగా అంటే మళ్ళీ రాజకీయ ప్రభావం సర్పంచుల నుంచి మొదలైద్దిగా, మాకు వాళ్ళకు నమస్తే పెట్టుకుంటేనే మేము పనితీరు బాగుందంటాడు, లేకుంటే లేదంటాడు. ఇలాంటివి ఉన్నాయి కదా. టీచర్లకి ఎందుకు, మిగిలిన ఉద్యోగులకు ఎందుకు ఉండొద్దు? ఐఏఎస్లకేమో ఎట్లా పడతా, ఐఏఎస్ అంటే ఐ మీన్ గ్రూప్ 1 నుంచి ఐఏఎస్, గ్రూప్ 2 నుంచి గ్రూప్ 1 ఇట్లా మారుతారు కదా, అక్కడ వాళ్ళకి పనితీరు ఏమి ఉండదు, మాకే ఎందుకు పనితీరు అనే ఒక విమర్శ వస్తుంది. అవును, కరెక్టే. ఇప్పుడు మనం పెట్టింది ఎక్స్పీరియన్స్ని కన్సిడర్ చేద్దాం కాదు. ఈవెన్ నువ్వు డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకున్నా కానీ ఎక్స్పీరియన్స్ అడుగుతాం కదా. సో ఫ్రెష్గా నువ్వు బీడీ చేసిన హెడ్ మాస్టర్ చేస్తామా ఏంటి? సో పెట్టుకుంటారు అప్పుడు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న పెట్టుకుంటారు. బట్ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా 10 ఎస్సీ పోస్ట్ ఉంటే 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా 100 మంది ఎస్సీ టీచర్లను కన్సల్ట్ చేస్తారు అప్లై చేస్తే. సో అందులో బెస్ట్ సెలెక్షన్ చేసుకోవచ్చు. అంటే మీరు పరీక్షలు పెట్టే ఉపాధ్యాయులకే పరీక్షలు పెడుతున్నారు మీరు. ఇష్యూ అది కాదు, పెట్టాలని ప్రపోజల్ జాబ్కి, అదే అసైన్మెంట్కి, జాబ్కే. అసైన్మెంట్కి. అది ఎందుకంటే మీకు ఇప్పుడు ప్రైమరీ స్కూల్స్కి కొన్ని అర్హతలు ఉండాలి, హై స్కూల్కి కొన్ని అర్హతలు ఉండాలి, హెడ్ మాస్టర్కి ఇంకొన్ని అర్హతలు ఉండాలి, అక్కడ మేనేజ్మెంట్ కూడా ఉండాలి, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి కదా. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే అది గవర్నమెంట్లో ఎంప్లాయీస్ కావచ్చు, లేదా టీచర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన గవర్నమెంట్లో ఏమవుతుందంటే ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ రాగానే లెర్నింగ్ ఆగిపోతుంది. అబ్బా ఇక నేర్చుకోవడంలే, అంతే, మొత్తం రిటైర్మెంట్ హక్కులాగా అయిపోయింది, కంఫర్ట్ జోన్ కదా. సో అది అట్లా కాకుండా మనము కొంచెం ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటుంటాయి కదా, మన ట్రైనింగ్స్ జోక్ అబ్బా, టు బి ఫ్రాంక్ విత్ యు, ఫ్రాంక్ అది ఏ ట్రైనింగ్ అయినా కావచ్చు. మేము ట్రైనింగ్లు ఇచ్చి చలిసిపోయినాం లైఫ్ లో. సో ఒకసారి ఒక ఎన్జిఓని డిపార్ట్మెంటల్ టెస్ట్ కూడా అలానే ఉన్నాయి, అదొక జోక్, అది కూడా టు బి ఫ్రాంక్ జోక్ అది. నేను ఇప్పుడు ఈ ఏజ్ లో కూడా ఇంకా ఓన్ ప్లేస్ చేయాలబ్బా. సో కనీసం మనం ఫ్రీగా మాట్లాడితే అందరికి తెలుస్తుంది కదా. సో నేను ఒకసారి ఒక ఎన్జిఓకి అప్పచెప్పాను, అసలు ఈ ట్రైనింగ్ ఇస్తున్నాం కదా, ఈ ట్రైనింగ్ లో అవుట్కమ్ ఏముంది అనేది. వాళ్ళకి తెలిసిన దాని ప్రకారం ఏంటంటే, సో 21-23% మంది మాత్రమే విన్నారు, మిగతా వాళ్ళు వెళ్ళే. టీచర్స్ అని చెప్పింది, అది మన రాష్ట్రంలో ఇంకో ఏ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో చేయించాను ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ అట్లాగే ఉంటుంది, ఇంకా అంతకన్నా ఘోరంగా ఉండొచ్చు. సో ఇది జోక్, ఇది ట్రైనింగ్స్ అనేది, టు బి ఫ్రాంక్ అనేది. నిజంగా ఇప్పుడు నాకు ఏ ట్రైనింగ్ ఇస్తే నేను ఈ విద్య మీద కొంచెం ఇంత పట్టుగా నేను ఎందుకున్నాను, నాకు ఏం ట్రైనింగ్ ఇస్తున్నాను లోపల ఉన్న జీల్ అది, అంతే కదా. పిల్లలకి చెప్పాలనే జీల్ ఉంటే, నాకు ఇంటర్నెట్ అంతా ఉంది, అవునా. ఇప్పుడు నేను ఫారెన్లో యూరోప్లో టీచర్స్ని చూశాను, ఎంత కమిటెడ్గా ఉంటారంటే వాళ్ళు, ఎంత లాస్ట్ బెంచ్లో ఉన్న పిల్లలకి అర్థం కాకపోతే ఆ పిల్లలకి ఎట్లా అర్థం కావాలని దాన్ని రీసెర్చ్ చేసుకుంటాను. అంటే ఆ రకమైనట్టుగా ఉండాలి, కానీ మన కల్చర్లో అట్లా లేదు. అందుకనే మనం కొంచెం ఇలాంటివి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడేమో సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది చాలా మట్టుకి, ఇక్కడ కొంతమంది ఉంటారు సెల్ఫ్ మోటివేషన్, 5%, 6%, 10% ఉంటారు. సో అందుకనే మనము వీళ్ళందరినీ కూడా కొంచెము ఇదంతా ఎందుకు పెడుతున్నాం మేము, పిల్లలకు మంచి క్వాలిటీ రావాలి. ఇప్పుడు మీరు ఆటోమేటిక్ అనేసరికి ఏమవుతుందంటే, ఐ థింక్ నాకు ఎట్లా వస్తుంది హక్కు అది. సో ఐ నీడ్ నాట్ బి వెరీ స్మార్ట్, సో ఐ నీడ్ నాట్ బి వెరీ ఎడ్యుకేటివ్, ఐ నీడ్ నాట్ బి వెరీ కాంపిటేటివ్, ఐ నీడ్ నాట్ బి వెరీ స్కిల్ఫుల్, ఇవన్నీ వచ్చేస్తాయి. అందుకనే ఇప్పుడు నేను ఐఏఎస్ అయినండి, నేను ఐఏఎస్ అయింది రిజర్వేషన్ లేదు నాకు. నా వచ్చిన నేను రూట్లో దట్ నాన్ ఎస్సీ సర్వీసెస్ రిజర్వేషన్ లేదు. దెన్ నేను ప్యూర్లీ పర్ఫార్మెన్స్ బేస్గా వచ్చిన ఐఏఎస్కి. సో నాకు అక్కడ జాబ్ అడిషనల్ సెక్రటరీ, డిఓపిటి ప్లస్ యూపీఎస్సీ మెంబర్ ప్లస్ ఇక్కడ చీఫ్ సెక్రటరీ, వీళ్ళందరూ కలిసి నా సీవీ చూసి, సో వీళ్ళకి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు ఇచ్చిండ్రు. వేరే రకంగా అవుతున్నారు కదా, గవర్నమెంట్ ఏ పేరు రాసి పెడితే వాడు ఐఏఎస్ అయిపోతున్నాడు కదా. అవును, అది కూడా జరుగుతుంది, అది కూడా జరుగుతుంది. సో అట్లా ఇప్పుడు మనకు ఒక గవర్నమెంట్ అనుకూలంగా పనిచేసినాడు కాదు. మొన్న చెప్తున్నారు, ఒక ఆయన ఏసీబీ కేసులో దొరికిన వ్యక్తిని గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది, ఐఏఎస్ అయ్యాడట ఆయన.
పాసిబుల్ అయ్యాడు ఆల్రెడీ. అయితే వ్యవస్థ ఉండడం వేరు, వ్యవస్థ పూర్తిగా లేకుండా వేరు. కరెక్ట్. వ్యవస్థ ఉండి నడవకపోవడం వేరు, దాన్ని అసలు వ్యవసాయం మొత్తానికి లేకపోవడం వేరు. కరెక్ట్. ముందు ఉంటే తర్వాత బాగు చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. క్వశ్చన్ చేయొచ్చు, ప్రజలు క్వశ్చన్ చేయొచ్చు, ఆ వ్యవస్థ బాగా పనిచేయడం. ఆర్టీఐ ఇలాంటి వ్యవస్థ రావడం వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంది కదా అడగడానికి. ఇప్పుడు యూపీఎస్సీ ఉందండి, యూపీఎస్సీ కూడా వ్యవస్థనే. అవును. మరి యూపీఎస్సీ పద్ధతిగా ఉంటుందని పేరు ఉంది దానికి. డెఫినెట్ గా ఎంతో కొంత ఉంది కదా. మరి అంటే ఆ రకంగా ఇప్పుడు మనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముస్సోరీలో ట్రైనింగ్ ఇస్తారు, అది ఖచ్చితంగా ఉపయోగపడేదని చెప్తారు, ప్రతి ఒక్కరు చెప్తారు. సో అట్లా వ్యవస్థలు అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పెట్టిన ఐఏఎస్ వ్యవస్థ కావచ్చు, సో లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టినటువంటి ఐఐటి వ్యవస్థ కావచ్చు, ఈ వ్యవస్థ నడుస్తున్నాయి కదా బ్రహ్మాండంగా. మరి వ్యవసాయం నడవదు ఎట్లాగో, వేస్ట్ అంటే కుదరదు కదా. సో అట్లా వ్యవస్థలు ఉండాలి, ఆ వ్యవస్థ ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అవుతుండాలి. మురళి గారు, అంటే విద్యా వ్యవస్థలో పూర్తిగా సంస్కరణలు చేశాను, దీన్ని సంస్కరణవాదిగా మురళి గారు మారాలనే ప్రయత్నం నాకైతే ఇందులో కొంత కనిపిస్తుంది. ఎందుకంటే ఒక టీచర్ అపాయింట్మెంట్ ఎక్కడైతే అక్కడే ఉండాలి, 15 కిలోమీటర్ల రేడియస్లోనే మహా అయితే ట్రాన్స్ఫర్ చేయాలి అనేది కూడా ఖచ్చితంగా గతంలో మనం చూసాం. ఎక్కడ ఉద్యోగం చేసే ప్రభుత్వ ఉద్యోగి అక్కడే ఉండాలి, నివాసం ఏర్పరచుకోవాలి, వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివియాలి. ఇలాంటి ప్రపోజల్స్ చాలామంది తెచ్చారు, ఫెయిల్ అయ్యారు. మీది కూడా అలాంటి ప్రపోజలే నాకు ఒకటి కనిపించింది. అవును, డెఫినెట్గా. నేను ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైవేట్ టీచర్ కరీంనగర్లో ఉన్నారు, సో కరీంనగర్ టౌన్లో. ఇప్పుడు ఆ ప్రైవేట్ మేనేజ్మెంటు ఆ టీచర్లని కరీంనగర్ స్కూల్కి మాత్రమే రిక్రూట్ చేస్తారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి 4-5 జిల్లాలకు సంబంధించి రిక్రూట్ చేస్తారా? పక్క జిల్లా సిరిసిల్ల, పక్క జిల్లా జైత్యాల, అది కూడా కదా. కరెక్ట్. ఇప్పుడు అది నాకు అది అడ్వాంటేజ్ కనపడింది బాగా ఎక్కువ. ఇప్పుడు ఈ రోజు అండి నాకు చాలామంది హెడ్ మాస్టర్లు వచ్చారు, భద్రాచలం నుంచి ఆశీర్వాద్ ప్రమోషన్ మీద. ఇప్పుడు ఆయన యొక్క పరిస్థితి, మానసిక పరిస్థితి ఎట్లుంటది? ట్రావెలింగ్ కి, దానికి దీనికి అసలు ఇప్పటికి కూడా నాకు తెలిసి కూడా మురళి గారు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి ఆ జిల్లాలో ఉన్న బార్డర్ విలేజ్ కి అప్ అండ్ డౌన్ చేసే టీచర్లు చాలా మంది ఉన్నారు. హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తారు ఉన్నారు, ఉద్యోగులు కూడా ఉన్నారు, టీచర్లు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. అవును. ఇలాంటి సిచ్యుయేషన్ లో అసలు విద్య ఏ రకంగా మనం సాధ్యం అవుతుంటారా? అక్కడ ఉంటారా 15 కిలోమీటర్ల లోపే ఉండాలి? అదే వెరీ సింపుల్ అబ్బా, వెరీ సింపుల్. ఇప్పుడు ఉదాహరణకి నేను మొన్న ఆరుట్లలో ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్లను తీసుకున్నాం. అక్కడ తల్లిదండ్రుల కమిటీ వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇచ్చాను, మన ఎలిజిబిలిటీ పెట్టాము. అక్కడ ఆ లోకల్గా ఉన్న టీచర్లు మాత్రమే నాకు దగ్గర 38 మంది ఇంగ్లీష్ మీడియం డిగ్రీ వరకు చదువుకున్న ఇంగ్లీష్ మీడియం అమ్మాయిలు దొరికారు ఒక గ్రామంలో, ఆరుట్ల గ్రామంలో. అందులో నుంచి బెస్ట్ వాళ్ళని తీసుకున్నారు హ్యాపీగా. ఆ బెస్ట్ వాళ్ళు అక్కడే ఉంటారు, ఇంకా వాళ్ళకి ఇంకేమీ ట్రాన్స్ఫర్ గిన్స్ ఉండాల్సిన అవసరం లేదు కదా. అదే రకంగా కూడా ప్రైమరీ స్కూల్కి కూడా అదే మండలం ఒక జోన్ పెట్టి ఆ మండలమే అనుకుంటే మీకు దొరుకుతారు కదండి. ఇప్పుడు 70s దొరకలేదు, 80s దొరకలేదు, 90s దొరకలేదు, ఇప్పుడు దొరుకుతారు మొత్తం కూడా. మరి దానికి ఎందుకు ఇంత కథ? ట్రాన్స్ఫర్ లేని ఉద్యోగంలోకి తీసుకునే ముందే ఆ రూల్స్ వాళ్ళకి చెప్పి తీసుకోవాలి. అంతే, వెరీ సింపుల్, తప్పేం లేదు. దానివల్ల నీకు మెరుగుపడుతుంది కదా, విద్య క్వాలిటీ మెరుగుపడుతుంది. సో అక్కడ ఉండడం మొదలు పెడితే నీకు ఒకసారి వన్స్ ఐ నో దట్ నేను దీనికి సెలెక్ట్ అయ్యాను అన్నప్పుడు అక్కడే ఇల్లు కట్టుకుంటాను. లేకుంటే డౌట్స్ కో కూడా స్టూడెంట్లు వచ్చే అవకాశాలు. అప్పుడు ఏమవుతుందంటే ఆ సొసైటీతోని, అక్కడ ఉన్నటువంటి సమాజానికి, అక్కడ ఉన్నటువంటి అందరితో కూడా ఒక అవినాభ సంబంధాలు ఏర్పడతాయి. తర్వాత వాళ్ళ పిల్లల యొక్క విద్య కూడా అక్కడే అయిపోద్ది. సో దాని వలన ఏమవుతుంది, ఇలాంటి టీచర్లు అందరూ కూడా అక్కడే చదివిస్తే ఆ స్కూల్ కూడా బాగుపడుతుంది కదా. సో ఇవన్నీ చాలా మేము అన్ని ఆలోచించాము. ఎస్ఎస్సి ఇంటర్ బోర్డు 2 విలీనం చేయాలని ఒక ప్రపోజల్ పెట్టినట్టు. అంటే జనరల్ గా ప్రపంచం మొత్తంలో కూడా అన్ని దేశాలలో కూడా +2 ఉంటది అబ్బా. దేర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఈవెన్ మన 28 రాష్ట్రాల్లో కూడా స్టేట్ బోర్డు కూడా 28 రాష్ట్రాల్లో కూడా 4 రాష్ట్రాలు తప్ప అన్ని రాష్ట్రాలలో ఇంటర్మీడియట్ అనేది పార్ట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. అట్లా అందుకని దానివల్ల అడ్వాంటేజ్ ఉంది. ఈ రోజు మీకు దగ్గర ఒక 20% మనకి డ్రాప్ అవుట్ అయిపోతారు, ఎస్పెషల్ అమ్మాయిలు డ్రాప్ అవుట్ అయిపోతారు 10th తర్వాత ఇంటర్ పోవడానికి. అక్కడే ఇంటర్ ఉంటే అదే కంటిన్యూస్ ఉంటే హ్యాపీగా అదే దాంట్లో ఆ క్యాంపస్ లోనే అలానే కంటిన్యూ అయ్యే స్కోప్ ఉంటుంది. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే +2 ఉండడం వలన ఉదాహరణకి 4 ల్యాబొరేటరీస్ కావాలబ్బా. మనకి 9th నుంచి 12th వరకు 4 ల్యాబొరేటరీస్ కావాలి. సో మనకి బాటనీ ఉండాలి, జువాలజీ ఉండాలి, ఫిజిక్స్ ఉండాలి, కెమిస్ట్రీ ఉండాలి. సో ఈ 4 ల్యాబొరేటరీస్ మీరు +2కు 4 పెట్టాలి, మళ్ళీ 9th 4 పెట్టాలి. అవసరమా? అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే. సో లైబ్రరీ, ఎన్ని లైబ్రరీని పెడతారు మీరు? ఇందాక మీరు ఒక మాట అన్నారు చిన్న స్కూల్ అని, మేము లెక్కేసాం. సో ఈ చిన్న స్కూళ్ళకి 42,000 వచ్చాయి కదా మీ టోటల్ లెక్కలో. ఇప్పుడు అందరూ గవర్నమెంట్వి 30,000 ఉన్నాయి, 30,000 ఉన్నవి. సో రెసిడెన్షియల్ పక్కన పెడితే 26,600 ఉన్నవి. 26,600కి మేము స్టాండర్డ్స్ పెట్టాము, స్కూల్ సెట్ ఉండాలనేది. అలాంటి స్టాండర్డ్స్ మీరు ఫాలో కావాలంటే 3 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ కావాలి, నెంబర్ 1. నెంబర్ 2,
ఇప్పుడు నేను చెప్పిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్లో ఇది సెమీ రెసిడెన్షియల్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఉంటుంది, స్నాక్స్ ఉంటాయి, తర్వాత మొత్తం అంతా ఒక దగ్గర ఉంటుంది, చక్కగా గేమ్స్, స్పోర్ట్స్, ఎగ్జామ్ అన్నీ ఉంటాయి. దీని యొక్క కాస్ట్ని మేము చూసుకుంటే మేము అన్నీ ఉంటవి, ప్లస్ టీచర్స్ ఉంటారు, మళ్ళీ మల్టీగ్రేడ్ టీచింగ్ ఉండదు, అన్నీ ఉంటాయి. ఎంత పెట్టిన తర్వాత కూడా దీని కాస్ట్ ఇప్పుడు పెడుతున్న కాస్ట్లో సగం. ఈరోజు మనం ₹1,00,000 కంటే ఎక్కువ ఒక్కొక్క స్టూడెంట్ మీద పర్ యానం ఖర్చు పెడుతున్నాం. ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ మోడల్ పెడితే మీరు లెక్కలు వేసాం మేము చాలా జాగ్రత్తగా, ₹48,000 వచ్చింది అంతే పర్ స్టూడెంట్. అంటే ఇటు తగ్గిపోతుంది, క్వాలిటీ పెరుగుతుంది, బస్సులు ఉంటాయి. సచ్ ఏ వండర్ఫుల్ థింగ్, ఇది ఉండాలి అంతే. అంటే మురళి గారు మీరు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని కులాలు మతాలు అన్నిటికీ అతీతంగా పెట్టే కాన్సెప్ట్. కరెక్ట్. ఇటు బయట చూస్తే గురుకులాలు, ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, బాలికల గురుకులాలు, బాలరాయి, ఇట్లా రకరకాలుగా రెసిడెన్షియల్ సిస్టమ్ ఒకటి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉంది. మా బుక్లో మరి మా దీంట్లో రాసాము, మన దగ్గర 29 రకాల స్కూల్స్ ఉన్నాయి. అవును, 29 రకాలు ఉన్నాయి నేను చూసాను కదా. రకరకాల పేర్లు, మైనార్టీ, తప్పు, అదే తప్పు, కరెక్ట్ కాదు. బయట ఎలిమెంటరీ స్కూల్, మిడిల్ స్కూల్, హై స్కూల్, 12th వరకు ఇంతే ఉంటాయి ఎక్కడైనా కానీ. సో ఇవి ఇట్లా పెట్టుకుంటే కూడా బాగుంటుంది, బట్ ఇట్లా పెట్టుకున్నంత కూడా ఇన్వెస్ట్మెంట్ పెరుగుదని నేను అటు ఒకటే స్కూల్ రికమెండ్ చేశాను యాక్చువల్గా. సో అవన్నీ నిజంగా కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మనము ఉదాహరణకి ఫస్ట్ గురుకులము మనం పెట్టాము ఇక్కడే, మనకు అదేమంటాం మేము ఇక్కడే నారాయణ సాగర్ లో పెట్టాము జూనియర్ కాలేజ్, అంతకుముందు సర్వేలో పెట్టాము, తర్వాత రాయలసీమలో ఒకటి పెట్టాము, ఆంధ్రలో ఒకటి పెట్టాము కదా ఫస్ట్ రెసిడెన్షియల్ స్కూల్స్. అవి కులాలతో విడివిడిగా ఉన్నాయా, అన్ని కలిపే కదా. ఈవెన్ నవోదయాలు కూడా అంతే కదా, నవోదయాలు కూడా అంతే కదా కదా. కేంద్రీయ విద్యాలయాలు అంటే ఇప్పుడు కూడా మనము ఇట్లా ముస్లిమ్స్ కి ఒక కాలేజ్ పెట్టడం కరెక్ట్ కాదు, అవన్నీ మార్చాలి మరి. అందుకని మేము అన్ని కూడా ఒకటే అంబ్రెల్లా కింద తీసాం. మనం వస్తుందా సాధ్యమైన పాలసీ సీఎం అనుకుంటే అయిపోద్ది. మీరు సీఎం గారే కాదు, మీరు ఇచ్చిన పాలసీ సీఎం గారికి కాదు ఇచ్చింది, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయనే, ఫైనల్ డెసిషన్ ఆయనదే. సమాజానికి కూడా ఇచ్చాం, సమాజానికి కూడా ఇచ్చారు, ఓపెన్ గా పెట్టారు డాక్యుమెంట్ ఇది. అంటే మీరు ఓపెన్ గా డాక్యుమెంట్ పెట్టడం పై కూడా ఒక చర్చ జరుగుతుంది, పెట్టకపోతే కూడా చర్చ జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ 2026 ఇది గవర్నమెంట్ అప్రూవల్ చేయలేదు, ఇంకా దీన్ని ఒప్పుకోలేదు, ఏం లేదు, ఓపెన్ డాక్యుమెంట్ పెట్టేశారు మురళి గారు అనే ఒక విమర్శ కూడా వస్తుంది. ఎన్ఈపీ ఉంది, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది. అవును. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సర్క్యులేట్ అయింది, అప్పుడు క్యాబినెట్ అప్రూవ్ అయిందా? సర్క్యులేట్ అవడం వేరు, మీ వెబ్సైట్ లో పెట్టేశారు ఇది ఆల్రెడీ. అది వాళ్ళు కూడా పెట్టారు, ఎన్ఈపీ పెట్టారు. మరి మీరు కొట్టారి కమిషన్ రిపోర్ట్ కూడా పెట్టారు, వెబ్సైట్ లో పెట్టారు, అప్పుడు ఓపెన్ గా పెట్టారు అందరికి. అసలు కమిషన్ రిపోర్ట్ ఎవరు అడిగారని ఒక చర్చ కూడా వస్తుంది. మిమ్మల్ని అడిగారు రిపోర్ట్ ఇవ్వమని, అంటే వాళ్ళందరూ మరి జియో చూసుకోవాలి అది. సో కమిషన్ ఎట్లా ఫామ్ అయింది, కమిషన్ సబ్జెక్ట్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏం పెట్టారు, సో అంత క్లియర్ గా ఉంది కదా. మేము ఒకవేళ మేము వాళ్ళు అడగలేదు అనుకోండి, సీఎం గారు తీసుకుంటారు, సీఎం గారు అడగకపోయినా మీరు ఇవ్వచ్చు అనుకోండి, అది వేరే విషయం, మీ డ్యూటీ అది కదా. మా యొక్క పర్పస్ అది. హోల్ మెయిన్ పర్పస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే ప్రీ ప్రైమరీ నుంచి మొదలుపెట్టి సో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు ఇంక్లూడింగ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వరకు అంతా కూడా కలిపి కాంప్రిహెన్సివ్ పాలసీ ఇవ్వమని జియో ఇచ్చారు గవర్నమెంట్. ఓకే, మంచి పాలసీ, చాలా అంశాలు కొన్ని వివాదాస్పదం మారినా చాలా మంచి పాలసీని మీరు ఇచ్చారు. అంటే మీకేమనిపిస్తుంది మురళి గారు, ఈ పాలసీ నిజంగా ఇంప్లిమెంట్ ఈ ప్రభుత్వం చేస్తుందని అనిపిస్తుందా, చెయ్యాలి అని మీరు కోరుకుంటున్నారు, మేము కోరుకుంటున్నాం, ఇంకా చాలా మంది కొన్ని ఏవైతే ఉద్యోగాల జీతాలు వైవో అలాంటి కొన్ని ఇష్యూస్ని పక్కన పెట్టినా మిగిలినది యాజ్ ఇట్ ఈజ్ అమలు చేసే అవకాశం ఉందా? ఒకవేళ చెయ్యాలని అనుకుంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇది మొత్తం మీరు ఇచ్చిన పాలసీ మొత్తం అమలు అవ్వాలంటే? ఫస్ట్ థింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అదే క్షణంలో ముఖ్యమంత్రి గారు 200 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అప్లై చేశాడు. అసలు దేశం మొత్తంలో ఆ క్షణంలో డిసిషన్ తీసుకున్నది ఇంతవరకు ఏ కమిషన్ జరగలేదు. ప్రపోజల్ బేస్డ్ గా. అవును. అంటే మేము అట్లా కమిషన్ రిపోర్ట్ ఇచ్చాము, అట్లా ప్రజెంటేషన్ అయింది, ఆ క్షణంలోనే సీఎం గారు ఈ 200 స్కూల్స్ మనం చేద్దాం ఈసారి 100 కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి ఒక్కొక్క మండలం తీసుకొని ఒక్కొక్క మండలం 2 స్కూల్ చేద్దాం అనే డెసిషన్ ఉంచారా. దట్ ఈస్ ఎ వెరీ సక్సెస్ కదా, గుడ్ థింగ్ కదా. ఇంతవరకు ఏ కమిషన్ లో కూడా జరిగి ఉండదు ఇట్లా, అవునా కదా. సో దట్స్ వన్ థింగ్. మురళి గారు, నిర్ణయం తీసుకోవడం అనేది ఆన్ రికార్డో ఓరల్ గానో పేపర్ మీద ఉండడం వేరు, ఫిజికల్ గా ఇంప్లిమెంట్ అవ్వడం వేరు. అవి కట్టి అందులో విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చి అవి నడిచినప్పుడు మీ డెసిషన్ అమల్లోకి వచ్చినట్టు. అంటే ఫస్ట్ థింగ్ నిర్ణయం తీసుకోవడం కూడా డెసిషనే.
నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాలు వందలు పక్కకు పోతుంటాయి. మీరు ఐఏఎస్ అధికారిగా అరే చేశారు. మీకు కరెక్టేనబ్బా, తెలియదా? మీకు కరెక్టే. తెలియదా? నిర్ణయాలు సరే చాలా అది ఉంటాయి. మీకు నెక్స్ట్ ఇప్పుడు బడ్జెట్ లో పెడితే తెలిసిపోద్ది అనుకోండి, అప్పుడు తెలుస్తుంది. తెలుస్తుంది. బట్ బడ్జెట్ లో ఇమ్మీడియట్ గా పెట్టాలి, సీఎం అవి గారు స్టార్ట్ అవ్వాలి. అది ఇమ్మీడియట్ గా మంచిదే, నిర్ణయం తీసుకోవడం గ్రేట్, నేను కాదనట్లేదు కానీ బడ్జెట్ లో పెట్టమని చెప్పి సీఎం గారు చెప్పారు. 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 నేను ఇమ్మీడియట్ ప్రపోజల్ పంపించేసాను గవర్నమెంట్ కి. ఓకే. సో నా ప్రపోజల్ పంపించేసాను, ఎంత కావాలి, ఎట్లా కావాలి, అంత మొత్తం డీటెయిల్స్ పంపించేసాను, అయిపోయింది అది. సో అంటే అది ఒక ఫస్ట్ విజయం. సో సెకండ్ విజయం ఏంటంటే ఇవన్నీ అయితాయా కాలేదంటే, సో ఇది నేను చెప్పిన 434 రికమెండేషన్స్ని ఓవర్ నైట్ చేయలేము. సో దిస్ కెన్ బి డన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ మేబీ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. ఆ ఫ్యూ ఇయర్స్ ఎన్ని సంవత్సరాలైనా పట్టొచ్చు కాక, దట్స్ ఓకే. కానీ బట్ అట్లా అని చెప్పి నిర్ణయం తీసుకోరా అట్లా మేము తయారు చేయము. సో మొత్తం కాంప్రెన్సివ్ రిపోర్ట్ ఇది, అంతే రిపోర్ట్ ఇది. గవర్నమెంట్ 434లో అనేది ఎన్ని ముందుకెళ్తాయి ఎన్ని వెనకకెళ్తాయి మీకు తెలియదు. అది కరెక్ట్, ఎగ్జాక్ట్లీ తెలియదు. అవ్వాల్సిన అవసరం అయితే ఉంది, పక్కా ఉంది. ఉంది. మేము ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా డూయబుల్, ఇంప్లిమెంటబుల్, అంటే అమలు చేయగలిగేటట్టే ఉన్నాయి. గుంత మొగురుగా ఏం లేవు అక్కడ. అంటే ఏదో తీసుకొచ్చి అది చేయండి ఇది అని కాదు. ఇదేదో అమెరికన్ స్కూల్ లాగా చేయమండి. అమెరికాలో స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ పెట్టి మనం రాయలేమేమో. జిమ్నాషియమ్స్ ఉన్నాయి అక్కడ అమెరికాలో, ఇక్కడ జిమ్నాషియం పెట్టి మనం ఏమి రాయలేమేమో కదా అట్లా. సో ఆ స్కూల్ నేను కూడా చూసి వచ్చాను కదా, అట్లా ఏం పెట్టమని చెప్పలేదు. జస్ట్ మేము ఆర్ట్ల మోడల్ అంతే. రైట్. ఎడ్యుకేషన్ ప్రభుత్వ విద్యా సంస్థలు బాగు చేయడం వరకు ఓకే. ఇలా కొంచెం 2-3 ప్రైవేట్ని ఇబ్బంది పెట్టేలా కూడా కొన్ని ఉన్నాయని ఒక చర్చ. అంటే ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను నియంత్రించాలని, లేకపోతే ప్రైవేట్ స్కూళ్ళపై కొంత యజమాయిషి ఉండాలనే రకంగా కూడా కొన్ని ప్రపోజల్స్ కనిపిస్తున్నాయి. అవును, అది కూడా ఖచ్చితంగా అవసరం అంటారా? మీరు అబ్జర్వేషన్ చాలా అవసరం. అబ్బారే పిల్లలు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు, ఎవరు బాధ్యులు దీనికి? అసలు పిల్లలు అంతంత చిత్రహింసలు పాలన అబ్బా. ఇప్పుడు పిల్లలలో రకరకాల పిల్లలు ఉంటారు. సో కొంతమంది పిల్లలు పుస్తకాల పురుగులు ఉంటారు, ఒప్పుకుంటాను. కొంతమంది పిల్లలు అట్లా ఉండలేరు. సో వాళ్ళకి ఎంత కావాలో అంతవరకు చదువుకుంటారు. కొంతమంది పిల్లలు అసలే చదవరు. సో ఆ పిల్లలు వేరే రకమైనటువంటి స్కిల్స్, వేరే రకమైనటువంటి ఆప్టిట్యూడ్స్ ఉంటాయి. సో రకరకాల పిల్లలు ఉంటారు. వీళ్ళందరినీ మిషన్లో వేసి ఇట్లా అంటే ఏమన్నట్టు అండి అది. తర్వాత ఒక పిచ్ అడ్వర్టైజ్మెంట్, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటూ లెస్ దాన్ 1% కూడా, అదే 1% కూడా నేను ఈ మధ్యన చూశాను. చూస్తే ఒక్కని పేరే మూడు దాంట్లో వస్తున్నాయి. చైతన్యలో అదే పేరు వస్తుంది, నారాయణలో అదే పేరు వస్తుంది, ఇంకో ఒకటే పేరు. డీజీపీకి లెటర్ కూడా రాసింది, ఏం చూడండి బాబా అని, దిస్ కమ్స్ అండ్ చీటింగ్ కదా అని. సో ఇట్లా చాలా తప్పులు అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా. సో మేమేం చేసామంటే వాళ్ళు జూనియర్ కాలేజ్ అని పర్మిషన్ తీసుకొని జూనియర్ కాలేజ్ ఏమో 3 నెలలు అవగొట్టేస్తున్నారు మొత్తం కూడా. దాని తర్వాత మొత్తం ఇవన్నీ పెడుతున్నారు, బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు. తర్వాత ఆ పిల్లలు బాగా సఫర్ అవుతున్నారు అబ్బా. అటు 99% పేరెంట్స్ని మభ్య పెడుతున్నారు 1% సీట్ల గురించి. అది తప్పు కదా. సో మీరు కావాలంటే మీరు దీన్ని తీసుకోండి. సో ట్యూటోరియల్స్ పర్మిషన్ తీసుకోండి. ట్యూటోరియల్స్ కూడా ఎన్ని గంటల పిల్లల్ని చదివించాలి, సో పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, సో ఎంత ఫీజు ఉండాలి, సో ఇలాంటివన్నీ కూడా మీరు గవర్నమెంట్ రెగ్యులేట్ చేయాలి కదా. సో ఇది గవర్నమెంట్ బాధ్యత కదా. సో అందుకని మేము ఒక రికమెండ్ చేసాం అందులో. అంటే కమిట్మెంట్ అనేది ఇక్కడ అవసరం చాలా, ఎవరికైనా ప్రభుత్వ ఉపాధ్యాయులకైనా ప్రభుత్వానికైనా ఎవరికైనా కమిట్మెంట్ కావాలి. అయితే ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేస్తుంటారు బుద్ధి గారు, ఫైనల్గా మీరు చాలా ప్రపోజల్స్ పెట్టారు, మధ్యాహ్నం లంచ్ పెట్టారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మెనూ పెట్టారు. ఇందులో చూసాను అవన్నీ ఉంటే విద్యార్థి కూడా చదువుకోవడానికి, అక్కడ ఉండడానికి, ఈవెన్ క్రీడా ప్రాంగణాలు కూడా కొంత ఆడుకోవడానికి, వారికి అన్ని రకాలుగా కూడా మానసికంగా ఎదుగుదలకు అన్నిటికీ దోహదం చేస్తుంది, అనుమానం లేదు. ఈ మధ్య కొన్ని హాస్టల్స్లో ఫుడ్ పొల్యూట్ అయ్యి, గవర్నమెంట్ హాస్టల్స్ నేను చెప్పేది, విద్యార్థులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. పురుగులు వస్తున్నాయని బాసర్ లాంటి ఐఐటీలో ఆందోళనలు చేసిన సందర్భాలు మీరు చూసే ఉంటారు. ఇలాంటి వ్యవస్థలో మీరు చెప్పిన ఇవి ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా చిత్తశుద్ధి కావాలి. సాధ్యం అవుతుందా ఇప్పుడు ఈ 3 ఏళ్లలో? 3 ఏళ్ళు అవసరం లేదా బా, ఒక పీరియడ్ ఆఫ్ టైం 5 సంవత్సరాలు తీసుకో, ఎవరొద్దన్న ఒక 6 సంవత్సరాలు తీసుకో, 7 సంవత్సరాలు తీసుకో. మార్పు జరగడానికి మార్పు ఈ 3 ఏళ్లలో జరిగే అవకాశం. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ వరకు ఈ 200 స్కూల్స్ ఏదైతే సీఎం గారు మంజూరు చేశారో అది మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే మీరు అన్నట్టుగా, సో ఇంకా ఆ ఒరవడి కంటిన్యూ అవుతే మనకి ఇంకా అది ఎస్టాబ్లిష్ అయిపోద్ది. సో ఇక మనకి ఇంకా ఈ చిన్న బుల్లి స్కూళ్ళు ఇలాంటివన్నీ కూడా అవసరం రాదు మనకి మొత్తం కూడా. అట్లాగే ఈరోజు మనకి ఈ రెగ్యులర్ నైబర్హుడ్ స్కూల్స్లో ఈ జెడ్పిహెచ్ఎస్ ఇలాంటి స్కూళ్ళలో నాణ్యత పడిపోవడం మూలాన తల్లిదండ్రులు అందరూ కూడా ఇష్టం లేకున్నా కానీ పిల్లల్ని గురుకులాలకు పంపిస్తున్నారు. ఎందుకంటే గురుకులాల్లో కనీసం టీచర్లు ఉన్నారు, కనీసం అక్కడ చదివిపిస్తారు, సో ఎంతో కొంత ఇన్స్ట్రక్షన్ టైం ఎక్కువ ఉంది, ఇలాంటి వాటి వలన అటు పంపిస్తున్నారు. ఇలాంటివి మనము ఇలాంటి మంచి స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ లాంటివి పెట్టగలిగితే అది తగ్గుతుంది. తర్వాత ఇంకొకటి, పిల్లలు గురుకులాల్లో పెరగడం అనేది అన్యాచురల్ నా ఉద్దేశంలో. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర పెరగడమే న్యాచురల్ కదా. సో ప్రపంచంలో ఏ దేశంలో కూడా గురుకులాల ద్వారా విద్యాభివృద్ధి కాలేదు. మీరు ఇప్పుడు డెవలప్డ్ నేషన్ తీసుకోండి, ఎంటైర్ యూరోప్ తీసుకోండి, కెనడా తీసుకోండి, అమెరికా తీసుకోండి,
ఎక్కడన్నా రెసిడెన్షియల్ స్కూల్స్ మనకు కనబడతాయా? చాలా తక్కువ. చాలా తక్కువ. అవును. ఉంటే ఎవరికి ఉంటాయి అంటే ఉదాహరణకి చైనాలో ఎక్కడో మనకి నార్థన్ ట్రైబల్ మైనారిటీస్కి కొన్ని పెట్టారు. ఎక్కడో హిమాలయ సమ్ మౌంటైనీస్ దగ్గర. అంటే ఆ స్పెషల్ రిక్వైర్మెంట్స్, స్పెషల్ రిక్వైర్మెంట్స్. శాంతినికేతన్ అలాంటి కొన్ని ఎప్పుడో కొన్ని ఉన్నాయి. అది వేరే, అక్కడ అది వేరు, ideological వాళ్ళ based. ఐడియాలజీ అదంతా డిఫరెన్స్. వేరు. అది ఓన్లీ చదువు కోసమే కాదు అది. ఎగ్జాక్ట్లీ Correct. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మేము ఆరుట్లలో పెట్టాం కదా, ఆరుట్లలో మాకు 84 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లల్ని జాయిన్ చేశారు. ఈవెన్ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకు కూడా మంచి ఎడ్యుకేషన్ వాళ్ళ పిల్లలకి దొరకడం లేదు అబ్బా. ఈవెన్ ప్రైవేట్ కూడా దొరకడం లేదు మంచి ఎడ్యుకేషన్ అనుకుంటాం కదా వాళ్ళు మనం. బట్టి పట్టడానికి So, లేకుంటే మార్కులు తెచ్చుకోవడానికి క్యాజువల్ కానీ ఎంత కూడా అది- ఇదంతా కూడా. Correct. ఎగ్జాక్ట్లీ. రైట్. ముగిసిందా మురళి గారు? మీది అయిపోయిందా? మీ ఎడ్యుకేషన్ అయిపోయింది మాది. కమిషన్ Yes, yes, రిపోర్ట్ అయిపోయింది. ఇచ్చేసారు. మీ అయిపోయింది. బాధ్యత అయిపోయింది ఆల్మోస్ట్. అయిపోయింది. అంతే. ఎస్ అయిపోయింది. అంటే నెక్స్ట్ ఏంటి మురళి గారి నెక్స్ట్ ఏంటి అది యాక్చువల్గా గవర్నమెంట్ అడగదలుచుకున్నాను నేను యాక్చువల్గా. సో మేబీ ఈ వీక్లో డిసైడ్ చేస్తాం. అంటే ఏమన్నా మాకు పని ఉందా లేకపోతే ఐ థింక్ లెటర్స్ క్లోజ్. సో అనేది ఐ వాంటెడ్ టు రికమెండ్. అంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత విద్యాశాఖ మంత్రి ఫస్ట్ స్టెప్ అయితే ఉంటుంది. తెలంగాణకు విద్యాశాఖ మంత్రి లేరు కాబట్టి ఆయన మురళి గారిని ఆ రకంగా తీసుకొని మరి మంత్రిగా మార్చే అవకాశం రాజకీయాల్లోకి మీరు మళ్ళీ మురళి గారు దిగే అవకాశం ఏమైనా ఉందా అని నేను పాలిటిక్స్ చేయకండి అబ్బా. అంటే దిగే అవకాశం ఉందా మీరు రాజకీయాల వైపు No, భవిష్యత్తులో? లేదు. సరే ఇప్పుడు ఇమీడియట్ కాకపోయినా నేను చేయను రాజకీయాలు మురళి చేయను. గారు రాజకీయాల్లోకి వెళ్ళారు. ఎందుకంటే ఒక ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ కళ్ళ ముందు రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. జయప్రకాష్ నారాయణ రాజకీయాల్లోకి వచ్చి వెళ్ళారు, ఇప్పుడు కొంచెం సైలెంట్గా ఉన్నారు. జేడీ గారు ఐపీఎస్ ఆయన కూడా అట్లా మురళి గారు కూడా వెళ్ళే అవకాశం ఉందా? లేదు. అసలు రాజకీయాల వైపే చూడగా ఎందుకు రాజకీయాలు అంటే ఇప్పుడు నేను చేస్తున్నది రాజకీయమే. ఇప్పుడు నేను విద్య గురించి క్వశ్చన్ చేస్తున్నది రాజకీయమే, అవినీతి గురించి క్వశ్చన్ చేస్తున్నది రాజకీయమే కదా. కానీ కాకుంటే ఇది ఇండిపెండెంట్ గా చేస్తున్నారు కదా, అట్లా ఒక పార్టీ జెండా కింద అలా పనిచేసే అవకాశం అది ఉందా? పార్టీ అనాలి అప్పుడు మీరు. పార్టీ బేస్డ్ పాలిటిక్స్ అనాలి. పార్టీ బట్ మనం జనరల్ గా డైరెక్ట్ పాలిటిక్స్ అనుకోండి, ఇది ఇండైరెక్ట్ పాలిటిక్స్. డైరెక్ట్ పాలిటిక్స్ లోకి వస్తారా? రానండి, అవకాశమే లేదు ఎప్పుడు టోటల్. రాను. ఎందుకు రాజకీయాలు మురళి గారికి పడవా లేకుంటే నచ్చవా? ఇందాక ఒకటి చెప్పాను మీకు. పార్టీ బేస్డ్ రాజకీయాలు. అదే అవును, ఇందాక మీకు విషయం చెప్పాను. పాలిటిక్స్ చేయాలంటే నువ్వు అబద్ధాలు ఆడాలి, భయంకరమైన అబద్ధాలు ఆడాలి. సో కరప్షన్ చేయాలి. పార్టీ నడపడానికి, వ్యవస్థ నడపడానికి కూడా డబ్బులు ఎమ్మెల్యే అయినా కూడా ఎమ్మెల్యే పదవిని ఆయన డైలీ వారి ఖర్చులే రోజుకు 1,00,000 అంటారు కొంతమంది. కరెక్ట్. అవును, అది ఎక్కడి నుంచి వస్తాయి? అవును మరి, అవును. కరప్షన్ చేయాల్సిందే. కాబట్టి మీరు ఈ వైపుగా రారు. రాను. ఏమన్నా ఎడ్యుకేషన్ Yes, మీదనే exactly. ముందుకెళ్తారు. అంతే, ముందు ఏ రకంగా ఏదో ఒక అవును. రూపంలో అంతే అంతే, ఓన్లీ ఎడ్యుకేషన్. సో మేబీ సమాజ అభివృద్ధి అదో ఏదో అలాంటి ఎడ్యుకేషన్ ఓన్లీ ఎడ్యుకేషన్. యాక్చువల్ ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్స్ లేరు సమాజంలో. మనకి అనుకుంటే ఏంటంటే టీచర్ ఎడ్యుకేషనిస్ట్, ఒక ప్రొఫెసర్ ఎడ్యుకేషనిస్ట్ అనుకుంటారు కానీ దే ఆర్ నాట్ ఎడ్యుకేషనిస్ట్. టు బి ఫ్రాంక్ విత్ యూ, దే ఆర్ ది ట్యూటర్స్, దే ఆర్ ద టీచర్స్. అంతే ఎడ్యుకేషన్స్ కాదు. ఎడ్యుకేషన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. నేను అదే చాలా మంది చెప్తుంటాను, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇరిగేషన్ ఇంజనీర్స్ ఉంటారు. సో హైవేస్ డిపార్ట్మెంట్లో హైవేస్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, రైట్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. కానీ సమ్హౌ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మీకు ఎడ్యుకేషన్స్ ఉండరు. అయితే ఉద్యోగం చేస్తారు లేకపోతే బిజినెస్ చేస్తారు. అట్లా కాదు. టీచర్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్స్ అంటున్నాను. ఎడ్యుకేషన్స్ అంటే హోలిస్టిక్ ఆలోచన చేయాలి కదా. సో ఎడ్యుకేషన్ ఇస్ డిఫరెంట్. సో ఇప్పుడు మనకి ఈరోజు మన సమాజంలో తక్కువ మంది ఎడ్యుకేషన్స్ ఉన్నారు. అంటే 360 degrees ఆలోచన చేసేవాళ్ళు వెరీ ఫ్యూ. బట్ చుక్కరామయ్య గారు ఆయన ఎక్కువ, ఆయన లైఫ్ ఎక్కువ భాగం దాని కోచింగ్ మీద ఖర్చు పెట్టారు కదా. పెట్టారు. మిగిలిన ఎడ్యుకేషన్ వ్యవస్థను మార్చడానికి కాదు. అట్లా లేరు, ఎవరు లేరు. తక్కువ మంది మీరు అలానే మురళి గారు ఎడ్యుకేషనలిస్ట్ గా చేయాలి, అది బెటర్. రైట్. థ్యాంక్ యూ మురళి గారు. చాలా అంశాలు చాలా క్లారిటీగా చెప్పారు. మీపై ఉన్న కాంట్రవర్సీ కానీ అనుమానాలు కానీ రిపోర్ట్ పై ఉన్న వాటిని కూడా నేనైతే అనుకుంటున్నాను దాదాపు అన్ని తీర్చేశారు. చూద్దాం ఎలా ఉంటుంది రియాక్షన్ అనేది. మొత్తానికి ఈ విద్యా పాలసీ ఏదైతే ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ 2026 అనేది దాదాపు ఏడాదిన్నర కాలం శ్రమించారు మురళి గారు, వాళ్ళ సభ్యులంతా కూడా శ్రమించి ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం ఏ రకంగా ముందుకు పోతుంది, ఇలా ఉన్న 434 ప్రపోజల్స్లో ఎన్నిటికీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది, ఎన్నిటిని అమలు చేస్తుంది, ఎప్పటిలోగా అమలు చేస్తుంది, ఎన్నేళ్లలో తెలంగాణ విద్యార్థులకు కానీ తెలంగాణ విద్యార్థుల తల్లిదండ్రులకు లేదంటే ఉపాధ్యాయులకు దీని ఫలితాలు అంతాయి అనేది మనం వేచి చూద్దాం. ఇది ఈ వారం వీకెండ్ విత్ పాడ్కాస్ట్ విత్ మురళి గారు.